Hello, welcome to our CDP part 3. So, first topic, today's our first topic is socialization. आज की अपनी पहली टॉपिक सोशलाइजेशन है. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ సోషలైజేషన్. సోషలైజ్ అంటే ఏంది? సోషలైజ్ క్యా సోషలైజ్డ్ కావడం సొసైటీలా. ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ సే ద ఇంటరాక్షన్ బిట్వీన్ two people is called socialization, or we can also say to learn the norms, rules and values of the society and to obey in the society. అంటే సొసైటీలో మనం ఎట్లా ఉండాలి, ఏమేమి రూల్స్, ఏమేమి వాల్యూస్ అది అంతా గుర్తు చేసుకొని అది ఫాలో కావడమే सोशलाइजेशन కూడా చెప్పుకోవచ్చు. जो सोसाइटी में अपन रह रहे हैं उसके रूल्स सो अपन जान लेना, उसके बारे में अपन और उसको ओबे करना, वो भी एक सोशलाइजेशन है. सो देर आर बेसिकली फोर एजेंट्स ऑफ सोशलाइजेशन and two types of socializations are there and four types of agents of socialization are there. So there are the two socializations are primary and secondary. In primary there is only one agent, that is family. Family is a basic unit of our society and family is the primary socialization because child learn basic things from the सोसाइटी. మన సొసైటీలో ఎట్లా ఉండాలి, పెద్దవాళ్ళతో చిన్నవాళ్ళతో बड़ों से छोटे से कैसा रहना, क्या करना, क्या खाना, क्या पीना, किससे कैसा बात करना, कब उठना, कैसे बैठना, ఎట్లా నిలబడాలి, ఎట్లా కూర్చోవాలి, ఎప్పుడు ఏం తినాలి, ఎట్లా ఉండాలి, ఎవరితో ఎట్లా మాట్లాడాలి, మన వాయిస్ టోన్ కూడా మనకు సెట్ చేసేదే ఫ్యామిలీ. మొత్తం మనకు నేర్పించేదే ఫ్యామిలీ. అందుకే ఫ్యామిలీ ఈజ్ అ బేసిక్ ఆర్ ప్రైమరీ సోషలైజేషన్. మనం బిహేవియర్ కూడా ఫ్యామిలీతోనే నేర్చుకుంటాం. హౌ టు బీ ఇన్ సొసైటీ కూడా అది కూడా మనం वो भी अपन ఫ్యామిలీ से सीखते. దట్స్ వై వి కాల్డ్ ఫ్యామిలీ ఈజ్ ఏ ప్రైమరీ సోషలైజేషన్. అందుకే మనం ఫ్యామిలీని ప్రైమరీ సోషలైజేషన్ అంటాం. సెకండరీ సోషలైజేషన్లో అక్కడ త్రీ ఉన్నాయి. ఏమి ఉన్నాయి? త్రీ ఏజెంట్స్ ఉన్నాయి: స్కూల్, టీచర్, మీడియా. స్కూల్, ఫస్ట్ స్కూల్ గురించి మాట్లాడితే మనం స్కూల్లో ఏమేమి నేర్చుకుంటాం? స్కూల్లో ఎవరుంటారు? టీచర్స్, కొలీగ్స్, ఫ్రెండ్స్ ఉంటారు. మనం ఫ్రెండ్స్తోని ఇమోషన్స్ నేర్చుకుంటాం, డెవలప్మెంట్ నేర్చుకుంటాం, ఎట్లా ఉండాలి, ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలి, ఎవరి మీద నమ్మకం పెట్టుకోవద్దు, కిస్పే భరోసా కర్నా, కైసా కర్నా, गुस्सा कब दिखाना, कब नहीं दिखाना, स्पोर्ट्समैन स्पिरिट वो सीखते. टीचर से अपन वैल्यू सीखते, अच्छे बुरे की समझ सीखते. वो टीचर्स राइट, व्हाट इज़ राइट, व्हाट इज़ रांग, టీచర్, ప్రిన్సిపల్, టీచర్ రెస్పెక్ట్, అది మనం టీచర్కి వెళ్ళి మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ మీడియా అంటే ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర కూడా ఫోన్స్ వస్తున్నాయి. ఆ ఫోన్స్ రాకుండా కూడా టీవీ ఈజ్ ఆల్సో ఏ కన్సిడరింగ్ మీడియా అండ్ ద ఓల్డెస్ట్ మీడియా ఈజ్ న్యూస్ పేపర్ ఆల్సో. సో దాని ద్వారా కూడా उसके द्वारा भी अपन सोशलाइजेशन होता. నెక్స్ట్ యాక్టివ్ ఏజెన్సీ ఆఫ్ సోషలైజేషన్ అంటే వేర్ చైల్డ్ ఈజ్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్, ఆర్ డైరెక్ట్లీ ఇంటరాక్ట్ అంటే ఫ్యామిలీతోని. అంటే సోషలైజేషన్ డైరెక్ట్ అవుతుంది అక్కడ. చూడండి, ఇప్పుడు ఫ్యామిలీతోని, ఫ్రెండ్స్తోని, సొసైటీలో చైల్డ్ ఏమవుతుంది? చైల్డ్ ఏం చేస్తుండు? డైరెక్ట్గా ఇంటరాక్షన్ అవుతుండు. అందుకే అదేముంది? యాక్టివ్ ఏజెన్సీ. ప్యాసివ్ ఏజెన్సీలో డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ కాదు. ఎగ్జాంపుల్ మనం కూడా ఇప్పుడు నేను ఫోన్లో ఉంటున్నా, మీరు కూడా ఫోన్లో ఉంటున్నారు, నేను కూడా ఇక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నా, మీరు అక్కడికి వెళ్ళి వింటున్నారు. यहाँ से मैं बोल रहा हूँ तो वहाँ से सुन रहे हो. ये क्या है? ప్యాసివ్ ఏజెన్సీ है. ఎగ్జాంపుల్ లైబ్రరీ కూడా మనం సైలెంట్గా కూర్చుంటాం. ఏమైనా చెప్తారా? మనం సైలెంట్గా కూర్చోని చెప్పరు, కానీ అక్కడ కూడా మనం సైలెంట్లో ఉండి కూడా మనం నేర్చుకుంటున్నాం మనము. ఇంకా రైల్వే స్టేషన్స్లో ఏమైనా చెప్తారా మనకు? రైల్వే ట్రాక్స్ మీద క్రాస్ కావద్దు, ఇంకా రైల్వే స్టేషన్ ఎట్లా ఉండాలి మనకి ఎవరైనా చెప్తారా? చెప్పరు. మనం చూసి నేర్చుకుంటాం అట్లానే. సో ప్యాసివ్ ఏజెన్సీ ఏంటంటే డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాకుండా జస్ట్ ఏమంటారు, స్టీరియోటైపింగ్ వల్ల మనం నేర్చుకోవడం అంతే. అది ఏమంటాము? ప్యాసివ్ ఏజెన్సీ అంటాం. जो अपन बिना देखे, बिना समझे भी, बिना किसी के बोलने पे अपन सीख जाते, वहाँ पर चाइल्ड डायरेक्टली इन्वॉल्व नहीं होता. జెండర్ గురించి మాట్లాడితే ఫస్ట్ చూడండి, జెండర్ ఆర్ 4 types.
ఫైవ్ టైప్స్ ఉంటాయి, కానీ జెండర్ ప్యారిటీ అంత ఇంపార్టెంట్, పేరిటీ ఆర్ ప్యారిటీ అది కూడా మనకు జెండర్ న్యూట్రల్లోనే కన్సిడర్ చేస్తాం మనం. ఫస్ట్ ఈజ్ జెండర్, జెండర్ న్యూట్రల్, జెండర్ బయాస్ అండ్ జెండర్ స్టీరియో టైపింగ్. సో ఫస్ట్ జెండర్ చూద్దాం. జెండర్లో చూడండి, జెండర్ అంటే అది సోషల్, అంటే సోషల్ స్కిల్స్ టర్మ్. అది జెండర్ ఈస్ ఆల్ కాల్డ్ యాజ్ ఏ సోషల్ టర్మ్. ఒకవేళ మీ క్వశ్చన్ వస్తే జెండర్ ఈజ్ అ డాష్ అంటే అక్కడ సోషల్. సెక్స్ అనేది బయోలాజికల్, మేల్ ఆర్ ఫీమేల్ అది ఏముందో అది బయోలాజికల్. అర్థమైందా? జెండర్ అనేది సోషల్. మీకు క్వశ్చన్ ఎన్నోసార్లు వచ్చింది, ఆతాబి ఆర్ ఆయంగా బి దేకో. జెండర్ ఈజ్ డాష్ అండ్ సెక్స్ ఈజ్ డాష్, అంటే జెండర్ ఈజ్ సోషల్ అండ్ సెక్స్ ఈజ్ బయోలాజికల్, అంటే మేల్ ఆర్ ఫీమేల్ అది బయోలాజికల్. నెక్స్ట్ జెండర్ న్యూట్రల్. మరి జెండర్ న్యూట్రల్ అంటే ఏంది? పక్షపాతం చేయకుండా, అంటే భేదభావ్ నహీ కరే సర్కా, ఈక్వాలిటీగా చెప్పడం, మాట్లాడడం. లాంగ్వేజ్ ఆర్ వే ఆఫ్ టాకింగ్ షుడ్ బి జెండర్ న్యూట్రల్. ఎగ్జాంపుల్, చైర్ మ్యాన్ చెప్పొద్దు, చైర్ పర్సన్ చెప్పాలి. కెమెరా మ్యాన్ చెప్పొద్దు, కెమెరా పర్సన్ చెప్పాలి. బ్యాట్స్ మ్యాన్ చెప్పొద్దు, బ్యాటర్ చెప్పాలి అని జెండర్ న్యూట్రల్ ఒక లాంగ్వేజ్. నెక్స్ట్ జెండర్ బయాస్. జెండర్ స్టీరియోటైపింగ్లో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. దీంట్లో ఏం కన్ఫ్యూజ్ కావడం అవసరం లేదు. జెండర్ బయాస్ అంటే ఏంది? ఒకటే వైపు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం. అది మేల్ కూడా కావచ్చు, ఫీमेल కూడా కావచ్చు. किसी को एक को ज़्यादा इम्पोर्टेंस देना, या तो वो मेल हो या तो फीमेल हो, दोनों में से किसी की एक को ज़्यादा इम्पोर्टेंस दे रहे तो वो जेंडर बायस है. गिविंग इम्पोर्टेंस टू एनी वन जेंडर, आइदर मेल और फीमेल्स. ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ మనం ఇంట్లో ఉంటాము, ఫాదర్స్ ఏం చేస్తారు? ఎక్కువ డాటర్స్ని లైక్ చేస్తారు. అది ఏంది? జెండర్ బయాస్ అని కూడా చెప్పచ్చు. ఏ దాంట్లో కూడా అది మేల్ కన్నా ఫీమేల్ కన్నా ఎవరికైనా ఒక్కరికి ఎక్కువ డామినేటింగ్ చేస్తే, ఎక్కువ వాళ్ళకు మనం ఫేవర్ చేస్తే అది జెండర్ బయాస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. జెండర్ స్టీరియోటైపింగ్ అంటే ఏంది అంటే పాతకాలం నుంచి నడుచుకుంటూ వస్తుంది, అదే మనం నెక్స్ట్ కూడా ఫాలో అవుతున్నాం కదా, అది జెండర్ స్టీరియోటైపింగ్. विच इज़ रनिंग फ्रॉम जनरेशन टू जनरेशन. जो ज़माने से परंपरा चलते आ रही है अपन उसी को फॉलो करना, उसको अपन जेंडर स्टीरियोटाइपिंग बोलते हैं. एग्जाम्पल्स, मेन वोर ब्लू, मेन फेवरेट कलर इज़ ब्लू, गर्ल्स फेवरेट कलर इज़ पिंक, మెన్ డోంట్ క్రై. ఇట్లా ఇది ఏంది? జెండర్ స్టీరియోటైపింగ్స్. ఇవి జెండర్ స్టీరియోటైపింగ్ బయాస్ ఏం ఫరక్ ఉందంటే, జెండర్ స్టీరియోటైపింగ్లో ఏది పాతకాలం నుంచి నడుచుకుంటూ వస్తుంది అదే జెండర్ స్టీరియోటైపింగ్, అదే మనం ఫాలో అవుతున్నాము. అర్థమైంది? అదే జెండర్ బయాస్ అంటే ఏంది? ఇప్పుడు చూడండి, పాతకాలం నుంచి అమ్మాయిలు ఏం చేస్తున్నారు? పెళ్ళైనాక వెళ్ళిపోతున్నారు. అదేంది? జెండర్ ఇది స్టీరియోటైపింగ్. అదే మనం చేంజ్ చేసి అబ్బాయిల్ని వాళ్ళ పంపిస్తే అది జెండర్ బయాస్. ఎందుకంటే అబ్బాయిల్ని మనం జెండర్ బయాస్ చేస్తున్నాం అన్నమాట. అట్లా జెండర్ స్టీరియోటైపింగ్ అంటే పెళ్ళి అయిపోయాక ఫీమేల్సే అవుతారు, అబ్బాయిలు ఓరు. ఇది జెండర్ స్టీరియోటైపింగ్. అదే ఒకవేళ మనము అబ్బాయిల్ని పెళ్ళైనాక అమ్మాయిల ఇంటికి పంపిస్తే అది जेंडर बायस है. समझे? अगर शादी परंपरा क्या है? बच्चियों को शादी के बाद भेज देना है, शादी के बाद, मगर अगर अपन बच्चों को भेज दिए तो वो क्या होती? जेंडर बायस होती. ఇది జెండర్ గురించి. టీచర్ షుడ్, మనం ఒక టీచర్ ఉంటే మనం జెండర్ న్యూట్రల్ మాటలు జెండర్ ప్యారిటీ ఉండాలి, ఈక్వాలిటీ చూపించాలి. ఎవరు మన దగ్గర అన్ఈక్వల్ కాదు, ఇద్దరు కూడా అందరూ మనకు ఈక్వల్. నెక్స్ట్ చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్. చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ ఎవరు ప్రపోజ్ చేశారు అంటే జాన్ డివే ప్రపోజ్ చేశారు. ఎవరు? జాన్ డివే. ఎవరు చేశారు ప్రపోజ్? జాన్ డివే ప్రపోజ్ చేశారు. చైల్డ్ అండ్ టీచర్ బోత్ యాక్టివ్. మనకు ఇంతకుముందు టీచర్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ ఉండే, దాంట్లో ఏముండే? टीचर ఒక్కటే एक्टिव ఉండే, चाइल्ड पैसिव ఉండే. क्या था पहले? टीचर सेंटर्ड एजुकेशन था, वहाँ पर चाइल्ड पैसिव रहता था और टीचर अकेला ही एक्टिव रहता था. मगर जब से चाइल्ड सेंटर्ड एजुकेशन है जॉन डिवे की, वहाँ पर चाइल्ड और टीचर दोनों भी एक्टिव रहते और दोनों भी एक दूसरे को इन्फ्लुएंस करते. हाँ, नेक्स्ट ఏముంది అంటే బేస్డ్ ఆన్ చిల్డ్రన్ నీడ్స్ ఎడ్యుకేషన్ ఆర్ టీచింగ్ షుడ్ బి ప్రొవైడెడ్. ప్లాన్ చేయాలి, కరికులం అన్నా ఎడ్యుకేషన్ అన్నా
మనము చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్, మనం ఎడ్యుకేషన్ स्कूल्स ఎవరి కోసం ఉన్నాయి? टीचर्स కోసం उन्ना है, पिల్లల కోసం उन्ना है? स्कूल्स किसके लिए? बच्चों के लिए है या फिर इन लोगों के लिए? टीचर्स के लिए, बच्चों के लिए है। तो अपन बच्चों को पढ़ा रहे, तो बच्चों को कैसा पसंद पढ़ना वैसा अपन पढ़ना, अपने ఓన్ మెథడ్స్ నేర్నా. పిల్లలకి ఎట్లా అర్థమైతే ఆ వేలో మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి, మనకి ఎట్లా నచ్చుతుంది అట్లా కాదు. అర్థమైందా? పిల్లలకు ఎట్లా నీడ్ ఉంది, వాళ్ళకి మ్యాథ్స్ అర్థమైతే లేదా ముందు మ్యాథ్స్ చెప్పాలి, సైన్స్ చెప్పొద్దు. ముందు వాళ్ళకు అడిషన్ రాలేదు, అడిషన్ చెప్పాలి, మల్టిప్లికేషన్ స్టార్ట్ చేయొద్దు, సిలబస్ పొడగొట్టనికే మనం చేయొద్దు, పిల్లల నీడ్స్ పరంగా మనము చెప్పాలి. నెక్స్ట్ జాన్ డివే ఏమన్నాడు అంటే చైల్డ్ ఈజ్ క్యూరియస్ క్రియేటివ్ అండ్ ఎబిలిటీ టు లర్న్, సిసిఎల్ అని కూడా చెప్పుకోవచ్చు. క్వశ్చన్లో అడుగుతారు. జాన్ డివే పిల్లల గురించి ఏమన్నాడు అంటే క్యాబోలా బోలుతున్న చైల్డ్ ఈజ్ క్యూరియస్ క్రియేటివ్ అండ్ ఎబిలిటీ. క్యూరియస్ అంటే ఏంది? ఎన్జైటీ లెవెల్ ఎక్కువ ఉంటుంది, ఏదో ఒకటి చెయ్యాలి 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 అని ఉంటుంది. క్రియేటివ్ అంటే ఏదో ఒకటి చూసుకుంటూ ఉంటాడు. ఏదైనా పెన్ ఇచ్చినామనుకో క్యాప్ తీసేస్తాడు, ఇది తీసేస్తాడు, అది తీసేస్తాడు. कुछ भी नई चीज़ दिखी तो तोड़ता फोड़ता, कुछ भी नई चीज़ बनाने को देखता, खिलौने से खेलते रहता. तो क्या हुआ? चाइल्ड यहाँ पर क्रिएटिव है. नेक्स्ट है एबिलिटी टू लर्न. कुछ भी नई चीज़ दिखी इमिटेशन कर लेते बढ़ता है, तो कुछ भी नई चीज़ दिखी तो सीखता रहता उन्हें, इसलिए उसको एबिलिटी టు లర్న్ बोलते हैं. ఎందుకన్నాడు క్యూరియస్ అంటే ఏదో ఒకటి చేసుకుంటే ఉంటాడు, క్యూరియస్ ఉంటాడు. క్రియేటివ్ ఎందుకన్నాడు జాన్ డివే అంటే ఏదైనా థింగ్ చూసి అది ఖరాబ్ చేస్తాడు, మళ్ళీ ఏదో కొత్త చినికి ప్రయత్నం చేస్తాడు, టై ఐటమ్స్ కూడా ఆడుకుంటాడు. ఇంకా అబిలిటీ టు ఏదైనా తొందరగా నేర్చుకుంటాడు. ఇంకా ఇది ఏమైనా అంటే చైల్డ్ ఈజ్ క్యూరియస్ క్రియేటివ్ అండ్ ఎబిలిటీ టు లర్న్ బై బర్త్. పుట్టినప్పటి నుంచి ఒక చైల్డ్లో 3 ఉంటాయి. సిసిఎల్ పుట్టినప్పటి నుంచి చైల్డ్ లోపల ఉంటాయంట. జో బచ్చా पैदा हुआ जब से ही चाइल्ड के अंदर रहते. చైల్డ్ షుడ్ బి కీప్ యాక్టివ్. చైల్డ్ ఎడ్యుకేషన్ మెయిన్ మోటివ్ ఏంటి అంటే చైల్డ్ షుడ్ బి కెప్ట్ యాక్టివ్. చైల్డ్ బోర్డమ్ వస్తున్నది, బోర్డమ్ వస్తుంది అంటే అది చైల్డ్ తప్పు కాదు, అది మీ తప్పు. అర్థమైందా? చైల్డ్కి ఒకవేళ బోర్డమ్ వస్తుంది క్లాస్లో, क्लास बिना बुद्धि అయితే లేదు, क्लास समझ में नहीं आ रही, उसको बोर्डम हो रहा, तो गलती बच्चे की नहीं, गलती तुम्हारी है, तुम सही नहीं पढ़ा रहे. ऐसा समझे? ఇంకా చైల్డ్ యాక్టివ్ పెట్టాలి. ఎట్లా యాక్టివ్ పెట్టాలి? ప్లేవే మెథడ్లా అన్నా, యాక్టివిటీస్ మెథడ్లా అన్నా, ఆ జాయ్ఫుల్ లెర్నింగ్ ప్లేవే ఏమన్నా చేయాలి, కానీ చైల్డ్ని యాక్టివ్ పెట్టాలి. ఇంకా జాన్ డివే ఏం చేసిండంటే హీ ఓపెన్ ల్యాబ్ స్కూల్స్, ఎలిమెంటరీ స్కూల్స్ ఇన్ 1896. ఆయన 1896లో ఏం చేసిండు? ల్యాబ్ స్కూల్స్ ఎలిమెంటరీ స్కూల్స్ ఓపెన్ చేసిండు. ఎప్పుడు? 1896లో. నెక్స్ట్ గిజుభాయ్ బడేగా గురించి మాట్లాడేయాలంటే ఒక పాయింట్ ఏముంది అంటే చైల్డ్ సెంటర్ ఎడ్యుకేషన్ని ఫస్ట్ ఇంప్లిమెంట్ ఎవరు చేశారు అంటే గిజుభాయ్ బడేకనే ఈ థియరీని ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసింది. ఎక్కడ? ఆయన ఒక స్కూల్లో గిజుభాయ్ బడేక ఏం చేశారు అంటే వాళ్ళ స్కూల్లో చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ ఓపెన్ చేసిండ్రు. ఆయన ఏం చేసిండ్రు? స్టోరీ టెల్లింగ్ అట్లా ఇట్లా చెప్పిండ్రు ఆయన. ఇంకా జాన్ డివే ఏమన్నాడు అంటే టీచర్ షుడ్ డెవలప్ క్యాకన్నా టీచర్ షుడ్ డెవలప్ సోషల్ స్కిల్స్, నెసెసరీ స్కిల్స్ రిక్వైర్డ్ ఇన్ ప్రెజెంట్ లైఫ్ అండ్ చైల్డ్స్ థింకింగ్. ఎట్లా అంటే పిల్లల లోపల మనము సోషల్ స్కిల్స్ అంటే ఎక్కడ పోయినా కూడా చైల్డ్ ఇంటరాక్షన్ కావాలి, అట్లా మనము పిల్లల లోపల सोशल स्किल्स మనము डेवलप చేయాలి. अपन बच्चों के अंदर सोशल स्किल्स करना कि वो कहीं भी जाओ तो किसी से भी इंटरेक्शन कर सकना और उसके अपन और क्या करना अपन बोल दो नेसेसरी स्किल्स अपन रिक्वायर्ड इन प्रेजेंट है. बच्चों को जो स्किल्स असल ज़िंदगी में ज़रूरत है अपन वो स्किल्स भी सिखाना. ఏ స్కిల్స్ ఇప్పుడు పిల్లలకి ప్రెజెంట్ లైఫ్లో అవసరం ఉన్నాయి అది మనము నేర్పియాలి. నెక్స్ట్ చైల్డ్స్ థింకింగ్ కూడా చైల్డ్ థింకింగ్ మనం ఇంప్రూవ్ చేయాలి. అది లాజికల్ థింకింగ్ అన్నా క్రిటికల్ థింకింగ్ అన్నా అనలిటికల్ థింకింగ్ అన్నా ఏ థింకింగ్ అన్నా మనం చైల్డ్ లోపల మనము ఇంప్రూవ్ చేయాలి. నెక్స్ట్ లెర్నింగ్ షుడ్ బి ఇన్ పీర్ ఆర్ గ్రూప్. పీర్ అంటే ఏంటి? సహకారీస్ అంటే మీ సేమ్ ఏజ్ గ్రూప్స్ సేమ్ ఏజ్ క్లాస్ ఉన్న వాళ్ళకి మనం పీర్స్ ఉంటాం. మనం ఎడ్యుకేషన్ ఎప్పుడైనా గ్రూప్ లెర్నింగ్ అన్నా ఆర్ పీర్ లెర్నింగ్ ఉండాలి. గ్రూప్ లెర్నింగ్లో కూడా గ్రూప్ లెర్నింగ్లో కూడా టీచర్ కూడా ఇన్వాల్వ్ కావచ్చు. ఎందుకంటే ఇట్లా రన్ చేస్తే కొలాబరేషన్ ఎక్కువ అవుతుంది, ఇంకా మనము ఎక్కువసేపు గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా ఇది దీని ద్వారా పిల్లలు తొందరగా నేర్చుకుంటాడు.
టెక్స్ట్ బుక్ ఈజ్ వన్ ఆఫ్ ద రిసోర్స్. గుర్తుపెట్టుకోండి, టెక్స్ట్ బుక్ గురించి ఏమన్నా మీకు సిటెట్లో వస్తే అది ఆప్షన్ కాదని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే టెక్స్ట్ బుక్ జస్ట్ టెక్స్ట్ బుక్ ఒకటే రీసెర్చ్ కాదు. టెక్స్ట్ బుక్ జస్ట్ వన్ ఆఫ్ ద రీసెర్చ్. మనకు అవుట్ ఆఫ్ ద सिलेबस మనం టీచ్ చేయాలి పిల్లల్ని. समझे टेक्स्ट बुक सिर्फ एक रिसोर्स है. अपन दूसरे एक्टिविटीज से, प्ले मेथड से, टीवी से, उससे भी अपन सिखा सकते. నెక్స్ట్ ఎర్రర్స్ గురించి మాట్లాడాలి అంటే देखो ఎర్రర్స్ ఆర్ ద ఇండికేటర్స్ ఆఫ్ లెర్నర్స్. ఎర్రర్స్ పిల్లలు చేస్తే మనం తిట్టద్దు. ఎర్రర్స్ చేస్తున్నారు అంటే అది ఇండికేటర్, అది ఎందుకు వాళ్ళు చదువుకుంటున్నారని, వాళ్ళ లర్నింగ్ అవుతుంది అని అది ఒక इंडिकेटर. समझे एरर्स क्या है? इंडिकेटर्स है. कहीं के बच्चा पढ़ रहा बोल के वो एक इंडिकेटर्स है. एरर्स आर अल्टरनेटिव कंसेप्शन और नेव कंसेप्शन, नॉट मिसकंसेप्शन. ఎర్రర్ చేసే వాళ్ళు తప్పు కాదు, అది మిస్కన్సెప్షన్స్ కాదు, అది నేవ్ కన్సెప్షన్ ఆర్ ఆల్టర్నేటివ్ కన్సెప్షన్. అంటే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, ఏదో అయింది కానీ మనం వాళ్ళకి ఇది తప్పు అని తిట్టొద్దు వాళ్ళకు. अर्धमैंदा अपन को डरा के धमका के नहीं करना, वो एक नए कंसेप्शन है. समझो, अगर कोई क्वेश्चन आया तो एरर्स आर नॉट मिसकंसेप्शंस, इट इज नेव कंसेप्शन और अल्टरनेटिव कंसेप्शंस बोल के अपन क्लिक करना. अर्धमैंदा ఆప్షన్ లో అల్టర్నేటివ్ కన్సెప్షన్ ఆర్ నైవ్ కన్సెప్షన్ మనం క్లిక్ చేయాలి. ఎవ్రీ ఎర్రర్స్ షుడ్ బి నాట్ కరెక్టెడ్ దెన్ ఓన్లీ. తప్పులు అప్పుడే మనము కరెక్ట్ చేయదు, కొంచెం టైం తీసుకోవాలి, పీరియడ్ ఆఫ్ టైం తీసుకొని మనము అది చేయాలి. ఏం చేయాలి? కరెక్ట్ చేయాలి. ఇంకా వాళ్ళకి ఎట్లా కరెక్ట్ చేయాలి అంటే టీచర్ షుడ్ కరెక్ట్ బై కీపింగ్ ద చైల్డ్ యాక్టివ్. వాళ్ళని యాక్టివ్ పెట్టి ఇంకా వాళ్ళకే ఏదో ఒక యాక్టివిటీ చేపించి ఇంకా వాళ్ళకే ఏదో ఒక గేమ్ ఆడిపించి మనము అట్లా వాళ్ళ క్వశ్చన్కి వాళ్ళకి ఆన్సర్ తెప్పాలి. మనం ఏదో ఒకటి ఇది ఆన్సర్ కాదు డైరెక్ట్గా ఆన్సర్ చెప్పొద్దు, డైరెక్ట్గా ఆన్సర్ బోర్డు మీద రాపియొద్దు, ఇంకా ఏం మనము అట్లా చేయొద్దు. అర్థమైందా? याद रख लो, जो बोर्ड पे नहीं लिखाना, डायरेक्ट आंसर नहीं बोल देना, तुम गलत डांटना नहीं करना, उसको एक्टिविटी वो के माध्यम से चाइल्ड को एक्टिव रखते हुए अपन उसको सिखा देना. हाँ, नेक्स्ट ट्राइपोलार प्रोसेस. ట్రైపోలార్ ప్రాసెస్ కన్నా ముందు మనకు బైపోలార్ ప్రాసెస్ ఉండే. దాంట్లో టీచర్ అండ్ స్టూడెంట్ రెండే ఉండే, కరికులం లేకుండే. కానీ దాని ద్వారా పిల్లలకు ఎక్కువ అండర్స్టాండింగ్ అయితే లేదు, నాలెడ్జ్ వస్తలేదు అని ట్రైపోలార్ ప్రాసెస్ ఇంట్రొడ్యూస్ అయింది. ఎడ్యుకేషన్ షుడ్ బి కంపల్సరీ ట్రైపోలార్ ప్రాసెస్. గుర్తుపెట్టుకోండి, ఎడ్యుకేషన్ షుడ్ బి ట్రైపోలార్ प्रोसेस. इन ट्राइपोलर प्रोसेस टीचर इज इंडिपेंडेंट. टीचर ఏముంది? इंडिपेंडेंट है. जो क्या है? टीचर इंडिपेंडेंट है. स्टूडेंट क्या है? डिपेंडेंट है. కరికులం అన్నా ఎన్వైర్న్మెంట్ అన్నా ఒకటే. కరికులంలో ఏముంది? ఇంటర్ వీయింగ్ ఉంది. అంటే టీచర్ విత్ ద హెల్ప్ ఆఫ్ కరికులం పాసెస్ ద ఇన్ఫర్మేషన్ టు ద స్టూడెంట్. కరికులం అంటే మీరు స్కూల్ లోపల స్టెప్ పెట్టి నుంచి మీరు స్కూల్ బయటికి వెళ్ళిపోవడం మొత్తం కరికులమే. అర్థమైందా? స్కూల్ బిల్డింగ్, బెంచెస్, చైర్స్, ఇంకా మీ అలా గంటి కొట్టే బెల్ ఉంటుందో అది కూడా కరికులం కిందికే వస్తుంది. ప్రతి ఒక్కటి థింగ్ స్కూల్లో ఏమేమి ఉంది అది మొత్తం కరికులమే. तुम जब से कदम रख रहे वो स्टेप से लेके स्कूल की घंटी विंटी बेल्स और क्या बेंचेस, वॉल्स, ये सब क्या है? करिकुलम के अंदर ही चाहता. నెక్స్ట్ గీజుబాయ్ బడిగా చిన్న చూడండి. గీజుబాయ్ బడిగా అంటే ఎవరు? ఫాదర్ ఆఫ్ చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్. ఫాదర్ ఆఫ్ చైల్డ్ సెంటర్. హూ ఆర్ ద ఫాదర్ ఆఫ్ చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అంటే గీజుబాయ్ బడేకా. He wrote a book on Diva Sapna in 1932 in గుజరాతీ లాంగ్వేజ్లో ఆయన ఏం చేసిండు? డివా సప్నా అని ఒక బుక్ రాసిండు. దాని తర్వాత అది వేరే లాంగ్వేజెస్లో కూడా ట్రాన్స్లేట్ అయింది. ఆ బుక్లో ఏమేమి ఉందంటే స్టోరీ టెల్లింగ్ ఉండే, గేమ్స్ ఉండే, స్పోర్ట్స్ గురించి ఉండే, చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ గురించి ఉండే, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ గురించి ఉండే, ఎక్సెట్రా గురించి దాంట్లో ఉండే. నెక్స్ట్ బ్లూమ్స్ టాక్సానమీ. Bloom's taxonomy is based on the
దేని మీద బేస్డ్ ఉంది అంటే లర్నింగ్ అవి చైల్డ్ లర్నింగ్ ఎట్లా అవుతుంది అని దాని బేస్డ్ మీద ఉంది. సో బ్లూమ్ టాక్సానమీలో మనకు 3 డొమైన్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? 3 డొమైన్స్ ఉన్నాయి. ఇంకా ఎన్ఈపి గురించి కూడా మాట్లాడేటప్పుడు కూడా డొమైన్స్ మనకు వస్తాయి. ఎందుకంటే ఎన్ఈపి చెప్తాను నేను 360 degrees ఏమన్నది అది మనం కొంచెం ఫార్వర్డ్లో మనం నేర్చుకుంటాం. సో ఇన్ బ్లూ టాక్సానమీ దేర్ ఆర్ 3 డొమైన్స్. అది సిఏపి క్యాప్ అని కూడా మనం గుర్తు పెట్టుకోవచ్చు. ఫస్ట్ కాగ్నిటివ్, సెకండ్ ఎఫెక్టివ్, థర్డ్ సైకో మోటార్. ఇక్కడ చూడండి, కాగ్నిటివ్ అంటే ఏంది? అది మీరు ఇది లైన్గా గుర్తుపెట్టడం కూడా ఏం అవసరం లేదు. కాగ్నిటివ్ అంటే ఏంది? హెడ్. ఇంకా మహాత్మా గాంధీ దీంట్లో ఏమన్నా మహాత్మా గాంధీ అనుకుంటా దీనికి ఏమన్నా 3H ఫార్ములా కూడా అన్నాడు. 3H ఫార్ములా ఎందుకు అన్నారంటే హెడ్, హ్యాండ్ అండ్ హార్ట్ అని కూడా చెప్పచ్చు. చూడండి ఇక్కడ కాగ్నిటివ్ అంటే ఏంది? మన మెంటల్ స్కిల్స్కి మనకు మెంటల్ స్కిల్స్ సంబంధించింది. మన థింకింగ్, రీజనింగ్, కన్సెప్షన్, పర్సెప్షన్, ఇంకా మనకు నాలెడ్జ్ గురించి కూడా ఏమైనా టాక్ వస్తే కూడా అది కాగ్నిటివ్ నుంచే పిల్లలు నేర్చుకుంటాడు. నెక్స్ట్ అఫెక్టివ్ అంటే ఏంది? ఫీలింగ్స్, ఇమోషన్స్, హార్ట్ గురించి ఏమైనా ఉంటుంది, ఎఫెక్టివ్ లెర్నింగ్ అది. నెక్స్ట్ సైకోమోటార్ అంటే ఏంది? ఫిజికల్, మాన్యువల్, మోటార్ స్కిల్స్ అవి. సైకోమోటార్ని ఇంకొక పేరు కూడా ఉంది. ఏముంది? కొనేటివ్ అని కూడా పేరు ఉంది. సైకోమోటార్ ఏముంది? కొనేటివ్. అంటే చూడండి, కాగ్నిటివ్ అంటే హెడ్, అఫెక్టివ్ అంటే హార్ట్, సైకోమోటార్ అంటే హ్యాండ్. అందుకే దీన్ని 3H ఫార్ములా కూడా అన్నారు. ఎవరు? మహాత్మా గాంధీ. సో దీంట్లో అన్నిటి డొమైన్స్ ఉన్నాయి. ఇట్లా పిరమిడ్స్ ఎఫెక్టివ్కి కూడా ఉంది, సైకోమోటార్కి కూడా ఉంది. కానీ మన సీటెడ్ సిలబస్లో జస్ట్ కాగ్నిటివ్ డొమైన్ గురించి ఇప్పటి వరకు క్వశ్చన్ వచ్చింది. సో మీకు లెఫ్ట్ సైడ్లో ఉన్నది 1956 పిరమిడ్. దాని తర్వాత అది చేంజ్ అయ్యి 2001 పిరమిడ్ ఇట్లా చేంజ్ అయింది. ఏం చేంజ్ కాలేదు, జస్ట్ 2 టర్మ్స్ చేంజ్ అయినాయి. మిగతా 4 టర్మ్స్ ఏమో నౌన్ నుంచి వర్బ్లో మారిపోయినాయి. సో ఇక్కడ చూడండి, న్యూ మనము చూసాం ఇక్కడ. సో ఇక్కడ 6 కాగ్నిటివ్ డొమైన్లో 6 ఏమంటారు? థింకింగ్ స్కిల్స్ 6 ఉన్నాయి. సో ఫస్ట్ రిమెంబర్. ఏదైనా టాపిక్ మనం ఏం చేయాలి? ఫస్ట్ రిమెంబర్ చేయాలి. ఏం చేయాలి? ఫస్ట్ రిమెంబర్ చేయాలి. దాని తర్వాత గుర్తు చేసుకున్న తర్వాత మనం అండర్స్టాండింగ్ చేసుకోవాలి. అండర్స్టాండింగ్ చేసుకున్నాక మన రియల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయాలి. దాని తర్వాత ఏమి ఇంప్లిమెంట్ చేసినామో అది అనలైజ్ చేయాలి. దాని తర్వాత అనలైజ్ చేసినాక మళ్ళీ ఇవాల్యుయేషన్ చేయాలి. మళ్ళీ దాని తర్వాత మనం ఓన్గా క్రియేట్ చేసుకోవాలి. అర్థమైందా? ఇది ఒక థింకింగ్ స్కిల్స్. సో అబౌవ్ 3 ఆర్ హయ్యర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్, బిలో 3 ఆర్ లోవర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్. అంటే రిమెంబర్, అండర్స్టాండ్ అండ్ అప్లై ఈజ్ లోవర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్, లోవర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్ అండ్ అబౌవ్ 3 ఆర్ హయ్యర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్. ఇది 2001ది. అప్పుడు ఇది 1956. హయ్యర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్ అంటే ఏంది? అనలైజ్, ఇవాల్యుయేట్ అండ్ క్రియేట్. లోవర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్ అంటే రిమెంబర్, అండర్స్టాండింగ్ అండ్ అప్లై. నెక్స్ట్ లెర్నింగ్ ఎట్లా ఉండాలి? చైల్డ్ అట్లా అంటే లెర్నింగ్ షుడ్ బి గ్రూప్ అండ్ పియర్ లెర్నింగ్. చెప్పినా కదా ఇంతకుముందే, లెర్నింగ్ ఎట్లా ఉండాలి? గ్రూప్ లెర్నింగ్ ఆర్ పియర్ లెర్నింగ్ ఉండాలి. దాని తర్వాత ఏమవుతుంది అంటే మన పిల్లలు కొలాబరేషన్ చేసుకుంటారు. కోఆపరేషన్ అంటే ఏంది? ఒకరిని మాట మనం ఒకరిని ఒప్పుకొని మెజారిటీ అందరు కోఆపరేషన్ చేస్తారు వాళ్ళు అక్కడ. అంటే అందరు ఒకటే మాట మీద ఒప్పుకుంటారు. पूरे क्या करते? एक ही बात पे ओबे होते लोग. अगर पूरे खाना खाने जा रहे तो पूरे जाते. कोलैबोरेशन में क्या होता है बोले तो बेस्ड ऑन द मेजॉरिटी కూడా చెప్పుకోవచ్చు మనం. కొలాబరేషన్ బచ్చగా కొలాబ్ కర్లేతే వే పడలేతే. గ్రూప్ లెర్నింగ్ నేర్చుకుంటే పిల్లలకి ఎక్కువ గుర్తుంటుంది, తొందరగా నేర్చుకుంటాడు. ఇంకా ఏం నేర్చుకున్నారో అది మర్చిపోరు. हाँ समझे? क्या होता है जब बच्चे से पढ़ते ना उन लोग जल्दी ना कौन से भी चीज़
भूलते नहीं उन लोग, इसलिए उन लोग इसमें पढ़ लेते उन लोग. हाँ. నెక్స్ట్ టీచర్స్ షుడ్ యూజ్ డిడక్టివ్ మెథడ్. డిడక్టివ్ మెథడ్ అంటే ఏంది అంటే ఫస్ట్ మనము ఏం చేయాలి, డైరెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ ద మ్యాథ్స్ టాపిక్ మల్టిప్లికేషన్, నేను డైరెక్ట్ వాళ్ళకు టాపిక్ और डायरेक्ट मल्टीप्लिकेशन ఏముంటుంది అది నేను డైరెక్ట్ చెప్పాను. मतलब डायरेक्ट नहीं बोलता, पहले मैं लोगों को क्या क्या करता हूँ बोलते लोग, पहले एडिशन के ऊपर माइंड मैपिंग करता हूँ, फिर उन लोगों को एडिशन के बारे में सिखाता हूँ, फिर उसके बाद उन लोगों को मल्टीपल एडिशन के बारे में सिखाता हूँ. फिर దాని తర్వాత నేను ఏం చేస్తా, రిపీటెడ్ మల్టిప్లికేషన్, దాని తర్వాత నేను వాళ్ళకి వేరేవి నేను నేర్పిస్తా. దాని తర్వాత నేను ఏం చేస్తా, మెల్లగా వాళ్ళకి మైండ్ మ్యాపింగ్ చేసినాక దాని తర్వాత నేను వాళ్ళకి టాపిక్ ఇంట్రడ్యూస్ చేస్తాను. దాని తర్వాత వాళ్ళకి ఫార్ములా ఇస్తా. దీని ద్వారా ఏమవుతుంది అంటే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. అంటే డిడక్టివ్ మెథడ్ అంటే నోన్ టు అన్నోన్స్, జనరల్ టు స్పెసిఫిక్ కూడా మనము చెప్పొచ్చు. సో లర్నింగ్ అట్లానే ఉండాలి అంట. దాని తర్వాత లాజికల్ క్రిటికల్ థింకింగ్ షుడ్ బి దేర్. ఇంకా ఏముండాలి, లర్నింగ్ ఎట్లా ఉండాలంటే వాళ్ళ పిల్లలు ఒక लॉजिकल थिंकिंग्स क्रिटिकल थिंकिंग्स पे फोकस अपन करना, क्या करना, इम्प्रूव करना, डेवलप करना, कोशिश थिंकिंग्स लॉजिकल क्रिटिकल एक्सेट्रा. और एरर्स पे अपन फोकस करना, एरर्स पे फोकस करके बच्चों पे डांटना है, उन लोगों को अपन और घट बनाना और सिखाना. उन लोगों को एरर्स ఉంటే వాళ్ళకి తిట్టొద్దు కొట్టొద్దు, ఇంకా మనం వాళ్ళకు సమజాయించాలి వాళ్ళకు. నెక్స్ట్ థాండైక్ ఒక ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. సో బేసికలీ దేర్ ఆర్ 3 ప్రైమరీ లాస్, సెకండరీ లాస్ 5 సెకండరీ, 3 ప్రైమరీ లాస్ ఉన్నాయి, 5 సెకండరీ లాస్ ఉన్నాయి. కానీ 5 సెకండరీ లాస్ మనకు సీటెడ్లా అడగరు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా మనకు వస్తే రావదు, అందుకే 5 సెకండరీ లాస్ ఉన్నాయి, ఏవి మనకు అంత అవసరం లేదు. సో ఫస్ట్ లా ఆఫ్ రెడీనెస్, లా ఆఫ్ ఎఫెక్ట్ అండ్ లా ఆఫ్ ఎక్సర్సైజ్. లా ఆఫ్ ఫస్ట్ రెడీనెస్ చూసాము, ఎందుకంటే ఇదే ఫస్ట్. లా ఆఫ్ రెడీనెస్ అంటే ఏంది, టు మేక్ ద చైల్డ్ రెడీ ఫర్ ద లర్నింగ్. మనం ఏదైనా టాపిక్ ఇంట్రొడ్యూస్ చేయాలి అంటే ముందు మైండ్ మ్యాపింగ్ చేయాలి. మైండ్ మ్యాపింగ్ చేసినాక క్వశ్చన్స్ అడగాలి, ప్రీవియస్ నాలెడ్జ్ వాళ్ళకి చూడాలి, ఇంకా ప్రీవియస్ నాలెడ్జ్ని కొత్త నాలెడ్జ్ని లింక్ చేసి చదివిపియాలి. దాని ద్వారా ఏమవుతుంది అంటే కొత్త టాపిక్ వాళ్ళకు తొందరగా అవుతుంది. पुराने माइंड मैपिंग करना, कुछ क्वेश्चंस पूछना, पुराने टॉपिक नए टॉपिक लिंक करना, तो बच्चों को क्या आता ज़रा अच्छा समझ में आता. अपन क्या करते हैं, बच्चों को कुछ नई टॉपिक पढ़ाने के लिए रेडी कराते. नेक्स्ट లా ఆఫ్ ఎక్సర్సైజ్. లా ఆఫ్ ఎక్సర్సైజ్ అంటే ఏదైనా టాపిక్ నేర్పించినాక వాళ్ళకి ప్రాక్టీస్ చేపియాలి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని చెప్తామా, ఎందుకు చెప్తామో, ప్రాక్టీస్ చేస్తే పర్ఫెక్ట్ అవుతామని తెలుసు. దానికి లా ఆఫ్ ఎక్సర్సైజ్ అంటే అది లా ఆఫ్ ఎక్సర్సైజ్ ఎట్లా చేపియాలి అంటే యాక్టివిటీ ద్వారా, ఇంకా డిస్కషన్స్ ద్వారా, గ్రూప్ లెర్నింగ్ ద్వారా. వాళ్ళకి ఒక్కసారి ఏమైనా మంచి కనిపిస్తే వాళ్ళు అదే థింగ్ మళ్ళీ మళ్ళీ చేస్తారు వాళ్ళు. కానీ వాళ్ళకి అది మంచి కనిపించకపోతే వాళ్ళు మళ్ళీ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకు షుగర్ మంచిగా అనిపించింది, వాళ్ళు మళ్ళీ మళ్ళీ తింటారు. వాళ్ళు మంచి కనిపించకపోతే వాళ్ళు మళ్ళీ షుగర్ తినరు. समझे, बच्चे क्या करते, जो अच्छा पसंद है वो बार बार करते, जो पसंद नहीं आया वो बार बार नहीं करते. ऐसा ఫర్ ఎగ్జాంపుల్ तुम देख लो. अब అందుకే మనం ఏం చేయాలని చదివించినప్పుడు వాళ్ళకు పాజిటివ్ ఎఫెక్ట్ ఇవ్వాలి, వాళ్ళకి అర్థం మంచి అయ్యేటట్టు చెప్పాలి. ఒక్కసారి వాళ్ళకి అర్థం కాకపోతే మళ్ళీ వాళ్ళు ఆ టాపిక్ చదివారు, వాళ్ళు అర్థమైందా. అందుకే వాళ్ళకు పాజిటివ్ ఇంపాక్ట్ వాళ్ళకు కావాలి, వాళ్ళకు పాజిటివ్ ఎఫెక్ట్ వల్లే అదే. నెక్స్ట్ ఎన్ఈపి 2020. ఎన్ఈపి అంటే ఏంది, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. నేషనల్ ఎడ్యుకేషన్ 2020 చైర్మన్ ఎవరు అంటే డాక్టర్ కే కస్తూరి రంగన్. ఎవరు, డాక్టర్ కే కస్తూరి రంగన్. లేటెస్ట్ రిపోర్ట్ ఎప్పుడు వచ్చింది అంటే 31 మే 2019లో వచ్చింది. ఆ రిపోర్ట్ పేరు ఏం పేరు అంటే कस्तूरी रंगन कमेटी. इसके चेयरमैन कौन है, डॉक्टर के कस्तूरी रंगन है. इसकी लास्ट रिपोर्ट 31 मई 2019 में आई थी और रिपोर्ट का नाम कस्तूरी रंगन कमेटी था. ये एनईपी 2020 क्या डिक्लेयर करी बोले तो मिनिस्ट्री ऑफ ह्यूमन रिसोर्स डेवलपमेंट ముందు పేరు ఉండే ఆ పేరు చేంజ్ చేసి
ఇప్పుడు एजुकेशन मिनिस्ट्री అని వాళ్ళు పెట్టిండ్రు వాళ్ళ నేమ్. पहले क्या था नाम, मिनिस्ट्री ऑफ ह्यूमन रिसोर्स डेवलपमेंट था. उसके बाद वो नाम को चेंज करके एजुकेशन मिनिस्ट्री रख दिए. पहले अब और एक न्यू फॉर्मेट भी उन्होंने इंट्रोड्यूस करे 5+3+3+4. क्या करे 5+3+3+4 उन्होंने इंट्रोड्यूस करे. ओल्ड फॉर्मेट क्या था बोल दो 10+2+3 था. ओल्ड क्या था बोल दो 10+2+3 అంటే ఇక్కడ 10 అంటే ఫస్ట్ క్లాస్ 10th క్లాస్ ఫస్ట్ స్కూల్, దాని తర్వాత 12 to మళ్ళీ 2 years ఇంటర్మీడియట్, మళ్ళీ 3 years డిగ్రీ లెవెల్. కానీ ఇప్పుడు ఏమైంది అంటే 5+3+3+4 వచ్చింది. అంటే 5 years ఇప్పుడు ఫౌండేషనల్ ఇయర్స్. చూడండి ఇక్కడ 5 అంటే ఫౌండేషనల్ అంటే చిన్నపిల్లల ప్లే ఆర్ట్ ఈసీసీ లాగా. అది ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు 3 to 8 years వాళ్ళకు. నెక్స్ట్ 3 years 8 to 11 years ఏజ్ వాళ్ళకు. అది ఏంటి ప్రిపరేటరీ అని కూడా చెప్తాము. ఎందుకంటే దాంట్లో మనం प्रिपेयर చేస్తున్నాం పిల్లల్ని. क्या बोल के कई को प्रिपेयर करा रहे अपन उन लोगों को बेसिक न्यूमर्स सिखाते अपन. कैसा एक्टिविटी बेस्ड लर्निंग से, डिस्कवरी लर्निंग से अपन सिखाते हैं. నెక్స్ట్ 3 years 11 to 14 years వాళ్ళకు దీనికి ఎన్ఈపి మిడిల్ అని చెప్తుంది. దీనిలో ఏమవుతుంది అంటే వాళ్ళకు కోడింగ్ నేర్పిస్తాం. మనం ఏం నేర్పిస్తాము, కోడింగ్. అది కోడింగ్ మనము ప్రిపరేటరీ ఏజ్ నుంచే మనము నేర్పిస్తాం వాళ్ళకు. మళ్ళీ దీనిలో మిడిల్లో ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అవుతుంది. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవుతుంది. వాళ్ళకి ఏమంటారు అంటే ఇక్కడ అన్ని సబ్జెక్ట్స్ మనకు స్టార్ట్ అవుతాయి మనకు. నెక్స్ట్ 4 years ఎట్లా ఎవరికి అంటే 14 to 18 years వాళ్ళకు. దీంట్లో వాళ్ళు ఏమవుతారు, థింకింగ్, ఫ్లెక్సిబిలిటీ, ఇంకా వాళ్ళ ఓన్ చాయిస్ ఆఫ్ సబ్జెక్ట్ వాళ్ళకి చేసుకోవచ్చు. నేను బైపీసీ తీసుకుంటామా, లేకుంటే వాళ్ళకి ఏ సబ్జెక్ట్లో వాళ్ళ లైఫ్లో ఏం కావాలి అది వాళ్ళు చూస్ చేసుకోవచ్చు కూడా. సో ఓల్డ్ ఫార్మాట్ 10+2+3 ఉండే. ఇప్పుడు న్యూ ఫార్మాట్ 5+3+3+4 వచ్చింది. గుర్తుపెట్టుకోండి 5-3-3-4 5-3-3-4 ఇప్పుడు వచ్చింది. ఓల్డ్ ఫార్మాట్ ఏముందంటే 6 to 16 years వాళ్ళకు స్కూల్ 1 to 10th క్లాస్. మళ్ళీ దాని తర్వాత 16 to 18 years వాళ్ళకు ఇంటర్మీడియట్ 11 to 12 years వరకు. ఓల్డ్ ఫార్మాట్ 12 years ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండే. ఇప్పుడు న్యూ ఫార్మాట్లో 15 years ఆఫ్ ఎడ్యుకేషన్ అయింది. సో ఎన్ఈపి ఇంకొకటి ఏమన్నది అంటే 360 degrees అసెస్మెంట్ పాలసీ కూడా ఇచ్చింది. క్యా దియా ఎన్ఈపి 360 degrees असेसमेंट पॉलिसी. तो इसमें क्या आता बोल तो बच्चा 3 तरह से बच्चे का असेसमेंट होता. एक सेल्फ असेसमेंट होता, एक पीयर असेसमेंट होता, एक टीचर असेसमेंट होता. 3 రకాల కలిగి పిల్లలకు అసెస్మెంట్ అవుతుంది. ఫస్ట్ సెల్ఫ్ అసెస్మెంట్, మళ్ళీ పీయర్ అసెస్మెంట్, మళ్ళీ టీచర్ అసెస్మెంట్. సెల్ఫ్ అసెస్మెంట్లో ఏమవుతుందంటే చైల్డ్ షుడ్ అసెస్ సెల్ఫ్. అంటే ఎగ్జామ్ రాసినాక లేకపోతే ఏదైనా నేర్చుకున్నాక ఇది కరెక్టేనా కాదా, మళ్ళీ ఒకసారి అయినా ఒకసారి చూడకుండా రాయాలి, మళ్ళీ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. అది సెల్ఫ్ అసెస్మెంట్. మరి దాని తర్వాత పీర్ అసెస్మెంట్ అంటే చూడండి, ఇప్పుడు మనం ఎగ్జామ్ రాసినాక अरे నువ్వు నా పేపర్ కరెక్షన్ చేయి, నేను నీ పేపర్ కరెక్షన్ చేస్తే తూ మేరా పేపర్ కరెక్షన్ కర్ मैं तेरा పేపర్ కరెక్షన్ కడుతూ. అట్లా పీర్స్ నుంచి మనం ఏం చేస్తాము, పీర్స్ నుంచి మనం పేపర్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటాం, వాళ్ళ రాసిన పేపర్స్. మళ్ళీ మనం వాళ్ళకి డౌట్ అడుగుతాం, మనకు డౌట్ అడుగుతారు. ఇట్లా క్వశ్చన్స్ క్లారిఫై చేసుకోవచ్చు. అంటే ఎవరికి కొంతమందికి ఆన్సర్స్ ఎక్కువ వస్తాయి, వాళ్ళు ఏమైతే రాని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇదేంది పీర్ అసెస్మెంట్. నెక్స్ట్ टीचर असेसमेंट. दान तरह एमर्जेंसी इसके बाद क्या होता है, टीचर असेस करता. टीचर का असेस कैसा करता बोलते उन लोग फीडबैक देता, फिर उन लोगों के वीक पॉइंट्स पे प्रेस करता. यानी वीक पॉइंट्स पर उन लोग क्या है तुम्हारे वीक पॉइंट्स वो बोल के उन लोग बात बोलता, फिर उस पर उन लोग अच्छे से पढ़ लो बोलता. ऐसा ఇది ఎన్ఈపి. ఇంకా ఎన్ఈపి ఇంకొకటి కూడా ఇంప్లిమెంట్ చేసింది పరఖ్. అది ఒక ఎడ్యుకేషన్. పరఖ్ ఏమంటుంది అంటే ఎడ్యుకేషన్ షుడ్ బి ప్రొవైడ్ అకార్డింగ్ టు ద 21st century స్కిల్స్. పరఖ్ ఏమంటుంది, PARKH ఏమంటుంది అంటే ఎడ్యుకేషన్ షుడ్ బి ప్రొవైడెడ్ 21st century. మనం 21st centuryలో ఉంటున్నాము అంటే 21st centuryయే
మనకు స్కిల్స్ కావాలి. సో ఇది ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. పి అంటే ఏంది, ఏ అంటే ఏంది, కేఆర్ఏకేహెచ్ అంటే ఏంది. పి అంటే ఇక్కడ పర్ఫార్మెన్స్, ఏ అంటే అసెస్మెంట్, ఆర్ అంటే రివ్యూ. మనం ముందు పర్ఫార్మెన్స్ చేస్తాం, దాని తర్వాత అసెస్మెంట్ చేస్తాం, దాని తర్వాత రివ్యూ, దాని తర్వాత అనలైజెస్, దాని తర్వాత మనం నాలెడ్జ్ ఫర్ ఇక మళ్ళీ దాని తర్వాత హోలిస్టిక్ డెవలప్మెంట్. అర్థమైందా? హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటే 360 డెవలప్మెంట్ అదే. సో ఇది పరక్, ఇది లైన్గా మనము గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఎన్ఈపి ఏమంటుంది అంటే శిక్షక్ పర్వ్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్. అంటే స్టూడెంట్ షుడ్ బి ఇవాల్యుయేటెడ్ ఆన్ ద కాగ్నిటివ్ ఎఫెక్ట్ అండ్ సైకోమోటర్ డెవలప్మెంట్. ఇది గుర్తుందా? ఇందాక మనం డిస్కస్ చేసినాము బ్లూమ్ టాక్సానమీలా 3 ఎఫెక్టివ్ డొమైన్స్ ఏవి, కాగ్నేటివ్, ఎఫెక్టివ్ అండ్ సైకోమోటార్ డెవలప్మెంట్స్. అంటే ఎన్ఈపి ఏమంటుంది అంటే వాళ్ళకు హెడ్ నుంచి హ్యాండ్, హార్ట్ అన్ని వాళ్ళకి డెవలప్మెంట్ కావాలి వాళ్ళకు అని ఎన్ఈపి చెప్తుంది. స్టూడెంట్ షుడ్ బి ఇవాల్యుయేటెడ్ ఆన్ కాగ్నేటివ్, ఎఫెక్టర్ అండ్ సైకోమోటార్ డొమైన్స్. 21st century స్కిల్స్ ఏవేవి అంటే ఇది చూడండి. ఇక్కడ 12 మనకు బేసిక్ స్కిల్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి కదా. కానీ సీటెడ్లో మేజర్గా అడిగేది ఇదే చూడండి. ఏవేవి? క్రిటికల్ థింకింగ్, కొలాబరేషన్, క్రియేటివిటీ, కమ్యూనికేషన్, ఇన్ఫార్మల్ లిటరసీ, మీడియా లిటరసీ, టెక్నాలజికల్ లిటరసీ, లీడర్షిప్, ఇనిషియేటివ్, ప్రొడక్టివిటీ, సోషల్ స్కిల్స్, ఫ్లెక్సిబిలిటీ. ఇవి మనకు 12 మేజర్ 21st century స్కిల్స్. నెక్స్ట్ రిడక్షన్ ఇన్ కరికులం కంటెంట్ టు ఇంక్రీజ్ నెసెసరీ లెర్నింగ్ అండ్ క్రిటికల్ థింకింగ్. చూడండి, కరికులం రెడ్యూస్డ్ అయింది. ఎన్ఈపి ఏం చేసింది? కరికులంని రెడ్యూస్ చేసింది. ఎందుకు? టైంపాస్ కోసం కాదు, పిల్లలకి బర్డన్ అవుతుంది అని కాదు, టీచర్స్ మీద బర్డన్ అవుతుంది కాదు, సిలబస్ తొందరపడగొట్టడానికి కాదు. ఇది ఆల్ ఆప్షన్స్ ఆర్ ఇల్లాజికల్. సో ఎందుకు करिकुलम रिडक्शन कैकू रिडक्शन करा करिकुलम में एनईपी 2020 बोले तो टू इंक्रीज नेसेसरी लर्निंग एंड क्रिटिकल थिंकिंग ఏం అవశ్యం ఉంది ఏం అవసరం ఉంది లర్నింగ్ అది నేర్చుకోనికే ఇంకా పిల్లల లోపల థింకింగ్ ఇంప్రూవ్ చేయనికే करिकुलम तग्गिपिंचिंदी एवरू एनईपी क्या करा एनईपी बोलते बच्चे को जो ज़रूरत है लर्निंग की वो ज़रूरत और द थिंकिंग इंप्रूव करने के लिए एनईपी क्या करा बोलते करिकुलम को छोटा कर दिया। नेक्स्ट जेंडर इंक्लूजन फंड ఇప్పుడు మన దగ్గర గర్ల్స్ ఉంటారు బాయ్స్ ఉంటారు సో గర్ల్స్ కోసం స్కాలర్షిప్స్ అన్న బాయ్స్ కోసం స్కాలర్షిప్స్ అన్న ఇంకా సేఫ్టీ ఆన్ సెక్యూరిటీ కూడా ఉండాలి గర్ల్స్ కోసం అన్న బాయ్స్ కోసం అన్న స్కూల్స్లో స్పెషల్ ఫెసిలిటీస్ ఉండాలి సపరేట్ వాష్రూమ్స్ ఉండాలి ఆ వాష్రూమ్స్ పర్టికులర్ ఏమేమి అవసరం థింగ్స్ ఉంటాయి అవి ఉండాలి ఇంకా మనకు స్పెషల్ నీడ్ అవసరం ఏమి ఉంటాయి అది మొత్తము స్కూల్స్లో ఉండాలి ప్లే గ్రౌండ్స్ ఉండాలి ఆ ప్లే గ్రౌండ్స్ ఒక బౌండరీ వాల్ ఉండాలి అట్లా। నెక్స్ట్ కేజీబీవి స్కూల్ వరకు ఉండే అది కూడా గ్రేడ్ అంటే గ్రేడ్ 12 వరకు ప్రమోట్ చేసి అంటే కేజీబీవి స్కూల్స్లో కేంద్ర విద్య బాలికా విద్య ఏమో ఫుల్ ఫామ్ ఉంది ఆ స్కూల్స్లో గ్రేడ్ 12లో కూడా అప్ టు గ్రేడ్ 12 ఆ స్కూల్స్లో ఓపెన్ అవుతాయంట। నెక్స్ట్ కరికులం అండ్ పెడగాగి కరికులం అంటే ఏంది ఎవ్రీథింగ్ ఇన్ ద స్కూల్ ఆర్ ఇన్ ఎడ్యుకేషన్ ఇట్స్ కాల్డ్ కరికులం। నెక్స్ట్ పెడగాగి అంటే టీచింగ్ టెక్నిక్ ఆర్ టీచింగ్ మెథడ్। లర్నింగ్ కరికులం షుడ్ బి హోలిస్టిక్ అంటే ఏంటి ఆల్ రౌండ్ కనుక చెప్పుకోవచ్చు కానీ ఎన్ఈపి హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటది గుర్తుపెట్టుకోండి ఎన్ఈపి ఏమంటది హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటది ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అని ఎన్ఈపి చెప్పదు ఇది గుర్తుపెట్టుకోండి యాద్ రఖలో एनईपी बोलता होलिस्टिक डेवलपमेंट ऑल राउंड डेवलपमेंट कौन बोलते हैं वो आगे बोलता हूँ मैं। हाँ देखो तो लर्निंग शुड बी होलिस्टिक डेवलपमेंट इंटीग्रेटेड ఎంజాయబుల్ ఎంగేజింగ్ అండ్ ఎక్స్ప్లోరబుల్ లర్నింగ్ ఎట్లా ఉండాలి అంటే పిల్లలకు మొత్తం హోలిస్టిక్ డెవలప్మెంట్ కావాలి ఇంకా వాళ్ళకు లర్నింగ్లో ఎంజాయబుల్ కావాలి
ఇంటిగ్రేటెడ్ అంటే బయటికి ప్రీవియస్ నాలెడ్జ్ కొత్త నాలెడ్జ్ లింక్ చేయాలి, ఇంకా ఎన్వైర్న్మెంట్కి కూడా చదువుకోవాలి, వాళ్ళకి ఎంగేజ్ చేపియాలి, యాక్టివ్ పెట్టాలి, వాళ్ళకి एक्सप्लोर చేపియాలి పిల్లల్ని మనం. बच्चों क्या करना अपन एंगेज कराना, एक्टिव रखना और न्यू न्यू थिंग्स में एक्सप्लोर कराना. నెక్స్ట్ ఫోకస్ ఆన్ ఎవ్రీ స్టూడెంట్ ఆర్ మనం ప్రతి ఒక్క స్టూడెంట్ మనం టీచర్ ఉన్నాం కదా, ప్రతి ఒక్క స్టూడెంట్ అండ్ చైల్డ్ कैपेबिलिटीज़ అంటే వాళ్ళ एबिलिटीज़ ఏమున్నాయి, వాళ్ళ स्ट्रेंथ वीकनेस మీద మనము फोकस చేయాలి. अपन क्या करना बच्चों के स्ट्रेंथ और वीकनेस पे अपन फोकस करना, अपन लोग इम्प्रूवमेंट देने के लिए, लोग डेवलप करने के लिए. मल्टीपल एंड डाइवर्स मेथड शुड बी यूज्ड इन टीचिंग. పిల్ల 40 మంది పిల్లలు ఉన్నారంటే అందరికి సేమ్ टेक्निक तो अर्थम కాదు కదా. 40 बच्चे क्लास में तो सबको एक ही टेक्निक समझ में तो नहीं आता ना, इसलिए मल्टीपल मेथड यूज़ करना बच्चों को समझाने के लिए, अपन बच्चों को लर्निंग देने के लिए. నెక్స్ట్ ఎవ్రీ డైవర్సిటీ కల్చర్ని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, అందరినీ కూడా రెస్పెక్ట్, ఇంకా లోకల్ కంటెంట్ని కూడా మనము రెస్పెక్ట్ ఇవ్వాలి. లోకల్ కంటెంట్ అంటే ఏంటి, ఇక్కడ పిల్లల నేటివ్ ప్లేస్లో ఉన్నది ఏమంటారు. ఇప్పుడు మనం ఏదైనా టాపిక్ ఎత్తున్నాము ఫార్మర్స్ గురించి అంటే పక్కనే ఉన్న ఫార్మర్స్ ఉంటే వాళ్ళకి పిలవాలి, వాళ్ళతో మనం చదివిపోయాలి. ఇది కూడా ఒక లర్నింగ్ టెక్నిక్, ఇది కూడా ఒక లోకల్ కంటెంట్ కూడా చెప్పుకోవచ్చు మనము. నెక్స్ట్ और पूरों को अपन रेस्पेक्ट करना, किसको अपन डिसरिस्पेक्ट नहीं करना, चाहे वो कास्ट हो या कल्चर हो या कुछ भी हो, अंदर की మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. నెక్స్ట్ గివ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ టు ఎవ్రీ చైల్డ్, ఎవ్రీ ఆపర్చునిటీ అందరికీ మనం ఆపర్చునిటీ ఈక్వల్ ఇవ్వాలి. వీళ్ళు సార్ కొడుకు, వీళ్ళ దగ్గర పైసలు మస్తు ఉన్నాయి, వీళ్ళు బీదోళ్ళు, అట్లా ఇట్లా మనం డిస్క్రిమినేషన్ చేసి మనము ఆపర్చునిటీస్ వాళ్ళ దగ్గర తీసుకోవద్దు. अपन क्या करना बच्चों में डिस्क्रिमिनेशन करके अल्लाह से अपॉर्चुनिटीज अपन नहीं छीन लेना. నెక్స్ట్ మనం ప్రతి ఒక్క జెండర్ని రెస్పెక్ట్ ఇవ్వాలి, కల్చర్ని రెస్పెక్ట్ ఇవ్వాలి, డిజబిలిటీస్ని రెస్పెక్ట్ చేయాలి, పర్సనాలిటీస్ని రెస్పెక్ట్ చేయాలి, వాళ్ళు ఏ ఎకనామికల్ అని మనము మనము రెస్పెక్ట్ మనము ఇవ్వాలి. నెక్స్ట్ లాంగ్వేజ్ గురించి ఎన్ఈపి ఏమంటుంది అంటే లాంగ్వేజ్ షుడ్ బి ఇన్ ఎవ్రీ స్కూల్స్ యూజ్డ్ 3 లాంగ్వేజ్ ఫార్ములా యూజ్ చేయాలి. నో లాంగ్వేజ్ షుడ్ బి ఫోర్స్డ్, పిల్లలకి మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలి, మదర్ టంగ్లోనే నేర్చుకోవాలి, అది ఇది అంటే ఏ లాంగ్వేజ్ ఉన్నా సరే మనం పిల్లల్ని మనము ఫోర్స్ చేయదు, అది పిల్లల ఇష్టం, వాళ్ళు నేర్చుకుంటే నేర్చుకొని लेकुंटे वाला इष्टम. बच्चों पे अपन कौन सी लैंग्वेज जिससे भी बात करो या कौन सी लैंग्वेज भी लर्न करो बोल के अपन बच्चों को फोर्स नहीं कर सकते. నెక్స్ట్ 1 to 5th క్లాస్ వరకు మనం ఏం చేయాలి, మదర్ టంగ్లోనే నేర్పియాలి. ఏ లాంగ్వేజ్లో నేర్పియాలి, మదర్ టంగ్ ఆర్ నేటివ్ లాంగ్వేజ్లోనే మనము నేర్పియాలి. ఇంకా ఆప్షనల్ సబ్జెక్ట్ ఖచ్చితంగా సంస్కృత్ ఆర్ ఏదైనా క్లాసికల్ లాంగ్వేజ్ ఖచ్చితంగా మనము స్కూల్స్లో యూజ్ చేయాలి అని నేర్పి చెప్తుంది. ఇంకా మల్టిపుల్ లింగ్వల్ క్లాస్ ఉండాలి, అంటే ఒక క్లాస్లో తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృత్, మలయాళం, బెంగాలీ, ఖాడీ, ఇంకా ఏదన్నా మల్టీలింగ్వల్ క్లాస్ ఉండాలి, అంటే ప్రతి ఒక్క లాంగ్వేజ్ మన క్లాస్లో ఉండాలి, అట్లాంటి క్లాస్ ఉండాలి అని ఎన్ఈపి చెప్తుంది. क्या बोलते क्लास हर लैंग्वेज रहना, कितने की लैंग्वेज क्लास में रहना बोल के एनईपी बोलता. సో 3 లాంగ్వేజ్ ఫార్ములా, ఫస్ట్ లాంగ్వేజ్ మదర్ టంగ్ ఆర్ నేటివ్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ ఇండియన్ లాంగ్వేజ్. ఒకవేళ మీ మదర్ టంగ్ తెలుగు ఉంటే మీ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు, సెకండ్ లాంగ్वेज इंडियन लैंग्वेज అంటే हिंदी, थर्ड ఏదైనా मॉडर्न लैंग्वेज అంటే इंग्लिश. ऐसा अगर सपोज तुम्हारी फर्स्ट लैंग्वेज हिंदी है तो सेकंड लैंग्वेज तुम्हारी तेलुगु आती, थर्ड लैंग्वेज तुम्हारी इंग्लिश आती, ऐसा समझे. సో హిందీ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ చూస్ చేయొద్దు. ఫస్ట్ లాంగ్వేజ్ అంటే మదర్ టంగ్ ఆర్ నేటివ్ లాంగ్వేజ్, సెకండ్ అంటే ఇండియన్ లాంగ్వేజ్, థర్డ్ అంటే మోడర్న్ లాంగ్వేజ్. ఇది 3 లాంగ్వేజ్ ఫార్ములా, త్రిభాషా సూత్రం అని కూడా తెలుగులో అంటాం. ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో కూడా వస్తుంది ఇది. నెక్స్ట్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ 5 months గ్యారంటీడ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్కి వెళ్ళి మనకు వస్తాయి మనకు. సో ఇక్కడ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే ఏంది, ఎడ్యుకేషన్ ఫర్ ఆల్. టీచర్ షుడ్ ప్రొవైడ్ ఈక్వాలిటీ ఫర్ ఎవ్రీ చైల్డ్, క్లాస్లో ఎంతమంది ఉన్నా అందరికీ ఈక్వల్ అండ్ ఈక్वालिटी చూడాలి, ఇంకా ఈక్వల్ अपॉर्चुनिटीज మనం అందరికీ ఇవ్వాలి. अपन क्लास में जितने बच्चे सबको इक्वल अपॉर्चुनिटीज देना और इक्वालिटी से अपन पढ़ाना. बेस्ड ऑन एवरी चाइल्ड नीड्स एजुकेशन शुड बी प्रोवाइडेड.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే ఏంది చూద్దాము. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే ఏంది అంటే ఒక క్లాస్లో తక్కువ హైట్ వాళ్ళు కూడా ఉండొచ్చు, ఎక్కువ హైట్ ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు, ఏదైనా డిజబిలిటీస్ వాళ్ళు కూడా ఉండొచ్చు. అర్థమైందా? ఏ డిసెబిలిటీ అయినా సరే ఉండొచ్చు. డల్ అన్న ఉండొచ్చు, ఇంటెలిజెంట్ అన్న ఉండొచ్చు, హైట్ కూడా ఉండొచ్చు, వెయిట్ కూడా ఉండొచ్చు, ఏదన్నా ఎలా అన్నా ఉండొచ్చు. అర్థమైందా? ఆల్ టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఒక క్లాస్లో ఉంటే ఇంక్లూజివ్ క్లాస్ రూమ్ అని మనము అంటాము. సో కొంతమంది ఇప్పుడు మనం ఒకటే మెథడ్ మనం యూజ్ చేసినాం చదివించడానికి, ఏకీ మెథడ్ से अपन बच्चे को अपन पढ़ा रहे, तो కొంతమందికి అర్థమవుతుంది, అందరికీ అర్థం కాదు. ఇప్పుడు మనము ఎడికామ్ క్లాస్లో ప్రొజెక్టర్లో మనం క్లాస్ చూపిస్తున్నాము. ఇప్పుడు కొంతమందికి కనిపించదు, కొంతమందికి కనిపించదు, వాళ్ళకి ఎట్లా అర్థమవుతుంది అట్లా. సో మనము మల్టిపుల్ మెథడ్స్, డైవర్స్ మెథడ్స్ యూజ్ చేయాలి ఇంక్లూజివ్ క్లాస్ రూమ్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి. నెక్స్ట్ సెగ్రిగేషన్ ఇవ్వడం మీకు మీ క్వశ్చన్లో వస్తే అది నెగటివ్ క్వశ్చన్. అది సెగ్రిగేషన్ మనం పిల్లల్ని చేయొద్దు. మనకు దేవుడే మనకు సెగ్రిగేషన్ చేయలేడు అంటే మనం ఎందుకు చేస్తాం సెగ్రిగేషన్? పిల్లల మధ్యలో మనము చేయొద్దు, గ్రూప్స్లో సెగ్రిగేషన్ మనం చేయొద్దు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సిస్టమ్ ఈజ్ మేడ్ ఫర్ చైల్డ్. సిస్టమ్ అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎవరి కోసం ఉంది? చైల్డ్ కోసం ఉంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ కోసం చైల్డ్ లేదు. సిస్టమ్ కోసం చైల్డ్ ఉంది కానీ చైల్డ్ కోసం చైల్డ్ కోసం సిస్టమ్ ఉంది, సిస్టమ్ కోసం చైల్డ్ లేదు. बच्चा सिस्टम के लिए बना, सिस्टम बच्चे के लिए नहीं, समझे? तो ఏదన్నా ఫాల్ట్ వస్తే ఎడ్యుకేషన్ లెర్నింగ్లో ఏమైనా ఫాల్ట్ వస్తే అది సిస్టంలో కరెక్ట్ చేయాలి, చైల్డ్ లోపల కాదు. పిల్లలకి అర్థం కావట్లేదు అంటే తప్పు టీచర్స్లా, ఎడ్యుకేషన్ సిస్టంలా, స్కూల్ బిల్డింగ్లా ఏమైనా ఉంటే అది చేంజ్ చేయాలి, టీచర్ని చేంజ్ చేయాలి, మెథడ్స్ ఆఫ్ టెక్నిక్ని చేంజ్ చేయాలి. కానీ పిల్లల్ని మనము మైండ్ सेटनी चेंज చేయొద్దు. अपन बच्चों में फॉल्ट नहीं ढूंढना, समझे? अगर कुछ गलत हो रहा तो वो एजुकेशन सिस्टम में हो रहा, बच्चे में नहीं. फॉल्ट शुड बी करेक्टेड इन स्कूल टीचर, नॉट इन चाइल्ड. अकॉर्डिंग टू द टीचर, अकॉर्डिंग टू द नीड ऑफ द चाइल्ड, चेंज शुड बी देयर इन द चिल्ड्रन. ఇప్పుడు పిల్లలకి క్లాస్లో కూర్చుంటే అర్థమవుతలేదు అంటే వాళ్ళకి బయట తీసుకుపోవాలి, సిస్టంలో చేంజ్ చేయాలి. बच्चे को क्लासरूम में समझ में नहीं आ रहा तो ग्राउंड में बैठा के पढ़ाओ, वही चेंज है, समझे? ఇంకా ఎన్ఈపీ ఏముంటుందంటే 6 to 18 ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది. ఎవరికి 6 to 18 ఎవరికి ఎడ్యుకేషన్ ఉంది? డిజేబుల్డ్ చిల్డ్రన్స్కి 6 to 18 ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది అండ్ 6 to 14 ఫర్ నార్మల్ ఎడ్యుకేషన్. ఇది ఆర్టీలో కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ డిజబిలిటీస్, ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ టైప్స్ ఆఫ్ డిజబిలిటీస్ క్యా క్యా హై. సో ఫస్ట్ ఈజ్ విజువల్ డిజబిలిటీస్. విజువల్ డిసబిలిటీస్ అంటే ఏంది? పార్షియల్ అంటే కొంచెం కావచ్చు, ఎక్కువ కావచ్చు, మొత్తం కావచ్చు. ఐతోని మనం కనిపించకపోతే అది विजुअल डिसेबिलिटी, समझे? अगर अपने थोड़ा हो या बहुत हो, अपने को आंखें नहीं दिख रही तो वो विजुअल डिसेबिलिटी. नेक्स्ट ऑडिटरी डिसेबिलिटीज అంటే హియరింగ్ ప్రాబ్లం, సునే नहीं आ रहा, వినపడలేదు అంటే హియరింగ్ డిసేబిలిటీ. నెక్స్ట్ ఇంటెలెక్చువల్ డిసేబిలిటీస్, ఏదైనా అండర్స్టాండింగ్ చేయడానికి, ఏదైనా థింక్ చేయడానికి, రీజనింగ్ చేయడానికి, ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయడానికి మనకు కష్టమైతే మనకు అది ఇంటెలెక్చువల్ ప్రాబ్లం డిసేబిలిటీ ఆర్ ఐక్యూ ప్రాబ్లం కూడా మనం చెప్పొచ్చు ఇది. नेक्स्ट लोकोमोटर डिसेबिलिटीज. लोकोमोटर डिसेबिलिटीज मतलब अपने को मोटर में यानी फिजिकल एक्टिविटीज में भागने के लिए, चलने के लिए, उरकడంలా, నడవడంలా, ఇంకా మనకు మోటార్ల ఇంకా ఇది ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఆర్ మజిల్స్ ప్రాబ్లమ్స్ ఆర్ ఏదైనా వస్తుంది లోకోమోటార్ డిజబిలిటీస్. నెక్స్ట్ లర్నింగ్ డిజబిలిటీస్. సో ఈ లర్నింగ్ డిజబిలిటీస్ మనకు డిస్లెక్సియా ఎన్ని టైప్స్ ఉన్నాయంటే అది ఎన్సిఆర్టీ ప్రకారం అది లిస్ట్ రాలేదు ఇంకా, అది ఎన్ని టైప్స్ ఉన్నాయి. సో మనకు మేజర్గా ఎగ్జామ్లో అడిగేది మనం డిస్కస్ చేద్దాము.
ఫస్ట్ డిస్లెక్సియా అంటే రీడింగ్ డిజార్డర్. ఒకవేళ మీకు డిస్లెక్సియా చూడండి, डिसलेक्सिया अगर तुम्हारे को पूछा और ऑप्शंस में तुम्हारे को रीडिंग दिया, रीडिंग राइटिंग दिया खाली, तो तुम रीडिंग पे क्लिक करो. रीडिंग एंड राइटिंग दो भी दिया तो वो ऑप्शन पे क्लिक करो. అర్థమైందా? ఒకవేళ మీకు డిస్లెక్సియా ఆప్షన్లో ఇచ్చి రీడింగ్ రైటింగ్ రెండే ఆప్షన్స్ వచ్చినాయంటే అది రీడింగ్ మీద పోండి. ఒకవేళ డిస్లెక్సియా ఇచ్చి మీకు రీడింగ్ రైటింగ్ అండ్ థర్డ్ ఆప్షన్లో రీడింగ్ అండ్ రైటింగ్ ఇస్తే మీరు థర్డ్ ఆప్షన్లో ఓడి రీడింగ్ అండ్ రైటింగ్. ఎందుకంటే ఏ పిల్లగానికి చదవనికే రాకపోతే ఆయన రాయడు కూడా, ఏకి బి చదివితే ఆయన రాసాడు కూడా బిఏ కదా. అర్థమైందా? समझे? अगर उन्हें डॉग को गॉड लिखा तो उन्हें लिखता भी वही नाव ने, जो पढ़ता वो लिखता, गलत पढ़ा तो गलत ही लिखेंगे. इसलिए समझे, रीडिंग एंड राइटिंग डिस्लेक्सिया అంటే 70% और 90% రీడింగ్, 10% రైడింగ్, కానీ రైడింగ్ కూడా వస్తుంది. నెక్స్ట్ అలెక్సియా అంటే ఏంటి? డ్యామేజ్, మనకి ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఏదైనా మనకు బ్రెయిన్లో దెబ్బలు తాకినాక మనకు డ్యామేజ్ అయ్యి మైండ్లో మనకు చదవనికి రాకపోతే అది అలెక్సియా. समझे? कुछ भी एक्सीडेंट हुआ, कुछ भी हो के अपने को पढ़ने के वास्ते नहीं आ रहा, रीडिंग नहीं आ रही, तो वो अलेक्सिया. अर्थమైందా? రీడింగ్ డిజార్డర్ విత్ సమ్ టైప్ ఆఫ్ డ్యామేజ్ ఆర్ ఇంజురీ ఇన్ ద మైండ్ ఈజ్ కాల్డ్ అలెక్సియా. నెక్స్ట్ అప్రెక్సియా అంటే ఏంటంటే సెరిబ్రియంలో మన మైండ్లో డ్యామేజ్ కావడంలో, దానివల్ల ఏమవుతుందంటే వాకింగ్లా, రైటింగ్లా, స్పీకింగ్లా మనకు प्रॉब्लम आते. समझे? किसमें आते प्रॉब्लम बोल तो चलने में, लिखने में, बोलने में, गाने में, इसमें प्रॉब्लम आती है. नेक्स्ट डिस्प्रेक्सिया అంటే ఏంటి అంటే లాంగ్వేజ్ కాంప్రిహెన్షన్ డిజార్డర్. హ్యాండ్ అండ్ ఐ కోఆర్డినేషన్ కూడా కాదు డిస్ప్రెక్సియా అంటే. హ్యాండ్ ఫింగర్స్ని పట్టుకోనికి రాదు మనకు, కళ్ళు కొంచెం మూవ్ చేయడానికి అంటే కళ్ళు మూసుకోనికి మనకి ఇబ్బంది అవుతుంది, అది కూడా डिस्प्रेक्सिया. समझे? आँखें का कोऑर्डिनेशन भी नहीं होता. जो आई के जो बाला है, जो आँखें ना मसल्स कोऑर्डिनेट नहीं कर सकते, और उंगलियाँ पूरे मुट्ठी मोड़ने भी नहीं आता. हाँ, और क्या होता है इसमें? होता है लैंग्वेज कॉम्प्रिहेंशन डिसऑर्डर का क्यों बोलते हैं इसमें बच्चा कुछ भी है ना लैंग्वेज के बारे में अपने को पढ़ने में उसको बच्चे में तकलीफ होती. నెక్స్ట్ డిస్గ్రాఫియా అంటే రైటింగ్ డిజేబిలిటీస్, రాయడానికి సరిగ్గా రాదు. ఆయన హ్యాండ్ రైటింగ్ ఎట్లా ఉంటుంది అంటే ఇల్లెజిబుల్, అంటే అసలు చదవనికే రాదు. డాక్టర్ హ్యాండ్ రైటింగ్ లాగా, కానీ అది డాక్టర్ హ్యాండ్ రైటింగ్ అన్నది డాక్టర్స్ అట్లా రాసట్లా, కానీ చెప్తున్నాను వీళ్ళ హ్యాండ్ రైటింగ్ ఎట్లా ఉంటుంది అంటే ఏ రాయమంటే ఇట్లా ఏంటంటే ఇట్లా రాస్తారు వాళ్ళు. అర్థమైందా? వాళ్ళకి అసలు రాయనికే రాదు, వాళ్ళకి ఎట్లనే రాస్తారు వాళ్ళు. సో అట్లాంటి పిల్లల్ని డిస్గ్రాఫియా అంటాం. నెక్స్ట్ డిస్కాల్కులేలియా అంటే న్యూమరసీ ప్రాబ్లం, మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ అన్న, నంబర్స్ ప్రాబ్లమ్స్ అన్న దానికి మనము डिस्कैलकुलेलिया అంటాం. क्या बोलते हैं? डिस्कैलकुलिया बोलते हैं. इसको नंबर्स प्रॉब्लम्स को बोलते हैं अपन. नेक्स्ट डिस्थीमिया मतलब डिस्थीमिया तो जो बच्चा भी डिप्रेशन में जा रहा है उसको डिस्थीमिया या डिस्थाइमिया बोलते हैं अपन. नेक्स्ट डिस्मॉर्फिया बोलते हो खुद की बॉडी को समझ में नहीं आता, అంటే మన బాడీ మనకే నచ్చదు, अपनी बॉडी अपने को पसंद नहीं आती, उसको डिस्मॉर्फिया बोलते हैं. డిస్థీమియా అంటే డిప్రెషన్లో పోవడం. నెక్స్ట్ ఎన్ఈపిలో ఒక చిన్న మాట ఉంది, అది బాలా, BALA అంటే బిల్డింగ్ యాజ్ ఏ లర్నింగ్ ఎయిడ్. అంటే మన బిల్డింగ్ని మనము ఒక టీచింగ్ ఎయిడ్లా తయారు చేయడం. ఎగ్జాంపుల్ స్టెప్స్ మీద నంబర్ టేబుల్స్ రాయడం, వాల్స్ మీద చార్ట్స్, ఇంకా సబ్జెక్ట్ సంబంధించిన చార్ట్స్, డయాగ్రామ్స్, పెయింటింగ్స్ అట్లా. ఇంకా ఫ్లోర్స్ మీద గేమ్స్ ఉన్నాయి అంటే ఒక ఫ్లోర్ అంటే క్లాస్ రూమ్లో ఒక ఫ్లోర్ ఉంటుంది, దాని మీద చేస్తారు ఆడిపించడం, స్నేక్ అండ్ ల్యాడర్ డ్రా చేయడం అట్లా. అంటే ఉన్న బిల్డింగ్ని మనము ఒక ఎయిడ్ లాగా, టీచింగ్ ఎయిడ్ లాగా మనము చూసుకోవాలి. నెక్స్ట్ RPWD అంటే రైట్ టు పర్సన్ విత్ డిజబిలిటీ. ఈ యాక్ట్ ఎప్పుడు వచ్చింది అంటే 15 జూన్ 2017లో ఇంప్లిమెంట్ అయింది, కానీ రూల్
అంటే బిల్ ఎప్పుడు వచ్చింది అంటే 2016లో ఈ ఆర్పిడి స్టార్ట్ అయింది. ఇంప్లిమెంట్ ఎప్పుడైంది గవర్నమెంట్ నుంచి అంటే 15th June 2017. దీనికన్నా ముందు పర్సన్ విత్ డిసబిలిటీ యాక్ట్ ఉండే. ఆ యాక్ట్ 1995లో ఉండే. సో ఈ యాక్ట్లో జస్ట్ 7 డిసబిలిటీసే ఉండే, అంటే 7 డిసబిలిటీస్లే ఉండే. కానీ ఈ కొత్త యాక్ట్లో 21 డిసబిలిటీస్ ఉన్నాయి. पहले कितने थे पीडब्ल्यूडी में खाली 7 डिसेबिलिटीज है, मगर अब 21 डिसेबिलिटीज आए. ये యాక్ట్ क्या बोलता बोले तो ఫ్లెక్సిబుల్ అసెసిబిలిటీ, అంటే ఏదైనా పబ్లిక్ ప్లేసెస్లో, అది రైల్వే స్టేషన్ కావచ్చు, ఎయిర్పోర్ట్ కావచ్చు, బస్ స్టాండ్ కావచ్చు, అక్కడ ఏ డిసేబిలిటీ పర్సన్ కూడా ఈజీగా ట్రావెల్ చేయాలి. అంటే అక్కడ నడవనికి రాలేని వాళ్ళకి प्रॉपर कंडीशंस ఉండాలి. जिसको नहीं दिखता उन लोगों के लिए सुविधाएं रहना. ఎవరికి ఏమేమి డిసేబిలిటీ అట్లా, అంటే ఎగ్జాంపుల్ నడవనికి రాదు, సో అక్కడ ఏముండాలి, మూవింగ్ స్టెప్స్ ఉండాలి, ఎక్సిలరేటర్ ఉండాలి. అట్లా అయితే कुछ भी लोगों के लिए सुविधाएं रहना, ఏదన్నా వాళ్ళకు సొల్యూషన్స్ ఉండాలి డిసేబిలిటీస్ కూడా ఇక్కడ పబ్లిక్ ప్లేసెస్లో. और क्या बोलता ये एक्ट डिसेबल्ड फ्रेंडली యాక్సెస్ ఆల్ పబ్లిక్ బిల్డింగ్స్. సేమ్ పబ్లిక్ ప్లేసెస్ ఆర్ పబ్లిక్ బిల్డింగ్స్ అంటే ఆర్టీఓ ఆఫీస్, మీ సేవాస్, అక్కడ కూడా డిసేబుల్ పీపుల్ని వాళ్ళకు ఏముండాలి, లిఫ్ట్ ఉండాలి బిల్డింగ్స్లో. ఇంకా వాళ్ళకి ఏమైనా సొల్యూషన్స్ ఉండాలి, వాళ్ళ కోసం కూడా వాళ్ళు కూడా యూజ్ చేయాలి. అంటే వాళ్ళకు కూడా ఏమైనా ఉండాలి, ఏముండాలి, सॉल्यूशंस అంటే सुविधाएं बोले तो क्या बोलते लोग कुछ रहना आसान तरीके रहना, వాళ్ళకు కూడా ఏమైనా మంచి ఉండాలి, వాళ్ళు కూడా తిరగనికి. నెక్స్ట్ జాబ్ రిజర్వేషన్. ముందు జాబ్ రిజర్వేషన్ 3% ఉండే, కానీ ఇప్పుడు 4% అయింది. पहले 3% था, 4% हुआ. పర్సన్ షుడ్ బి 40% డిజేబుల్. అంటే పర్సన్ ఒకవేళ మీకు కళ్ళు కనిపించే కదా, అది మీకు 40% కనిపించదు, అప్పుడే మీరు డిజేబుల్ అవుతారు, డిజేబుల్ కేటగిరీలో వస్తాడు. అప్పుడే మీరు గవర్నమెంట్ రిజర్వేషన్ జాబ్స్ కిందికి వస్తాడు. ఎప్పుడు మీకు 40% డిజబిలిటీ ఉండాలి, అప్పుడే మీకు బెనిఫిట్స్ వస్తాయి. మీకు సర్టిఫికేట్ తయారు చేసుకోవాలి 40% డిజబిలిటీ మీకు ఉంది అని. నెక్స్ట్ వయలేషన్ విల్ బి దేర్ యాక్ట్ నాట్ ఒబేడ్. ఒకవేళ ఈ యాక్ట్ నుంచి ఒబే కాలేరు అనుకోండి, ఏమవుతుంది, పనిష్మెంట్ కూడా ఉంటుంది అంట. న్యూ డిజబిలిటీస్ విల్ బి యాడెడ్ త్రూ నోటిఫికేషన్. ఇంకా 21 డిజబిలిటీస్ ఉన్నాయి కదా కొత్త యాక్ట్లో, ఆ 21 కాకుండా కూడా ఇంకేమైనా డిజబిలిటీస్ వస్తే అది కూడా యాడ్ అవుతాయంట. సో 21 డిజబిలిటీస్ ఏం మనకు గుర్తు చేయడానికి అవసరం లేదు, జస్ట్ ఇది క్యాకి పూరే పడిలో ఏమేమి ఉన్నాయి అది ఒకసారి చదువుకోండి. ఎలిమినేషన్ ప్రాసెస్లో గుర్తు ఉంటుంది, ఎందుకంటే ఇట్లా కూడా రావచ్చు, వాట్ ఆర్ ద న్యూ డిజబిలిటీస్ ఇన్ ఆర్పిడబ్ల్యూటీ కూడా రావచ్చు. సో మనం డిజబుల్ అంటే ఎలిమినేట్ చేసుకోవచ్చు. సో నేను ఏవేవి రైట్ కొట్టినాను అది 1995 7 డిజబిలిటీస్, దానికన్నా మిగిలిపోయింది ఎక్స్ట్రా 14 డిజబిలిటీస్ ఇవి యాడ్ అయినాయి, अभी కొత్తవి. जो टिक मारा ना वो पुराने 7 है, जो बाकी के जो टिक नहीं मारे जो 14 है ना वो पूरे. ఇంకో క్వశ్చన్ దీనికి ఏమొచ్చిందంటే హౌ మెనీ డిజబిలిటీస్ ఆర్ యాడెడ్ ఇన్ న్యూ. 21 యాడ్ కాలేవు, 14 యాడ్ అయినాయి, టోటల్ 21 ఉన్నాయి, కానీ ముందు 7 ఉండే, आ 7 + 14 ऐड है 21 आए समझे. पहले कितने थे, पहले 7 थे, फिर उसमें 14 ऐड हुए, फिर 21 हुए फिर वो. हाँ नेक्स्ट RTE राइट टू एजुकेशन యాక్ట్ 2009. ఈ యాక్ట్ ఎప్పుడు ఇంప్లిమెంట్ అయింది అంటే 1 April 2010లా ఇంప్లిమెంట్ అయింది. వచ్చింది ఎప్పుడు అంటే 2009లో వచ్చింది, కానీ ఇంప్లిమెంట్ ఎప్పుడు అయింది అంటే 1 April 2010లా ఇంప్లిమెంట్ అయింది. ఈ యాక్ట్ 86th అమెండ్మెంట్ ఆర్టికల్ 21లో ఏమంటుంది అంటే ఫాదర్ మదర్ అంటే మన అమ్మ నాన్న వాళ్ళ దగ్గర కూడా ఆ రైట్ లేదు,
ఏం రైట్ లేదు అంటే 6 to 14 years పిల్లగానికి చదివిపియాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక ఇంట్లో 10 మంది ఉన్నారు. ఉన్నప్పుడు ఏం చేస్తారు, కొంతమంది అవసరం నీకు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు చదువుకొని నువ్వు అవసరం లేదని చెప్తారు వాళ్ళు. కానీ ఈ యాక్ట్ ఏమంటుంది అంటే 6 to 14 years చైల్డ్, మీ ఇంట్లో 10 మంది కాదు 100 మంది ఉన్నా కూడా 6 to 14 years మీ ఇంట్లో చైల్డ్ ఉండే ఖచ్చితంగా చదువుకోవాలి. చదివియద్దు అంటే వాళ్ళకు చదివియద్దు ఆ రైట్ కూడా వాళ్ళకు లేదు. बच्चों को नहीं पढ़ाना, ये अगर सोच रहे तो उन लोगों के पास वो राइट नहीं है उन लोगों के पास वो राइट. ఏం రైట్ లేదు అంటే తెలుగు ఎట్లా చెప్తాలి అంటే అర్థం చేసుకుంటారు మీరు. సో बच्चों को नहीं पढ़ाना लोगों अगर लोग सोच रहे तो वो राइट उन लोगों के पास नहीं है. ఇంకా ఎడ్యుకేషన్, ఫ్రీ ఎడ్యుకేషన్ 6 to 14 ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. ఇది నార్మల్ పీపుల్ కోసం. డిజేబుల్ పర్సన్స్ కోసం 6 to 18 years ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. బేస్డ్ ఆన్ ఏజ్ అడ్మిషన్స్ షుడ్ బి ఎన్రోల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6 years నుంచి అడ్మిషన్ స్టార్ట్ అయితే అది ఓల్డ్ ఫార్మాట్. అది ఇప్పుడు కొత్త ఫార్మాట్ 3 yearsకి వెళ్ళి స్టార్ట్ అయింది ఇప్పుడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 years అబ్బాయి ఉన్నాడు, ఒక అబ్బాయి చదవలేడు. ఫర్ ఎగ్జాంపుల్ 8 years అబ్బాయి ఉన్నాడు, ఏదైనా రీజన్ కోసం ఆయన అడ్మిషన్ తీసుకోలేడు. అంటే ఆయన అడ్మిషన్ తీసుకుని పోయినప్పుడు ఆ 8 years అబ్బాయిని ఫస్ట్ క్లాస్లో కూర్చోపియద్దు, డైరెక్ట్ 3rd classలో కూర్చోబెట్టాలి. 3rd classలో కూర్చోబెట్టి టీచర్స్ డ్యూటీ అది. పాత సిలబస్ కూడా 1st class 2nd class కూడా చదివిపియాలి. समझे क्या है बोले तो अगर एक बच्चा 8 साल का बच्चा है ना अब तक नहीं पढ़ा तो डायरेक्ट उसको 3rd class में बिठाना, 1st class में उसको नहीं बिठाना. नहीं बिठा क्या करना उसको, वो टीचर की ड्यूटी है. जो 1st class 2nd जो बच्चा मिस करा वो उसको पढ़ा देना. हाँ, और RTE क्या क्या బ్యాన్ करा, RTE ఏమేం బ్యాన్ చేసిందంటే పిల్లలకి మనం పనిష్మెంట్ ఇవ్వద్దు. అది ఫిజికల్ కానీ వర్బల్ కానీ మెంటల్ కానీ. తిట్టద్దు, కొట్టద్దు, टॉर्चर चाहिए तो मारना नहीं, गालियाँ देना नहीं और मेंटल टॉर्चर बच्चों के ऊपर नहीं करना. नो टेस्ट, అడ్మిషన్ కోసం ఏం టెస్ట్ తీసుకోవద్దు, డైరెక్ట్ అడ్మిషన్ తీసుకోవాలి. ఫర్ లేట్ లర్నర్స్ కూడా తీసుకోవద్దు. అడ్మిషన్ ఫీజు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం తీసుకోవద్దు మనం గవర్నమెంట్ స్కూల్స్లో. ఇంకా గవర్నమెంట్ టీచర్స్ ప్రైవేట్ ట్యూషన్స్ ఇవ్వద్దు. ఒకవేళ మనం గవర్నమెంట్ టీचर्स అయితే మనము प्राइवेट ट्यूशन्स इवद्दू. अगर अपन गवर्नमेंट टीचर बन गए तो अपन घर में हो या कहीं यूट्यूब पे हो या कहीं भी हो अपन प्राइवेट ट्यूशन्स अपन नहीं दे सकते. विदाउट रिकॉग्नाइजेशन स्कूल्स कैन नॉट बी रन. बिना रिकॉग्नाइज स्कूल्स है ना वो अपन रन नहीं कर सकते. ఇంకా పిల్లలకి మెంటల్ హరాస్మెంట్ కూడా మనము చేయొద్దు. ఇంకా RTE ఏమంటుంది, క్యా బోల్తీ RTE बोले तो इन प्राइवेट स्कूल्स ఫర్ ఎకనామికల్ వీకర్ క్లాస్ అంటే పూర్ పీపుల్ని అంటే పూర్ పీపుల్ అంటే బీదోళ్ళకి పైసలు లేని వాళ్ళకు 25% ఫీజుకి తక్కువ చేయాలి. जो बच्चे जो आदमी गरीबा है ना, इकोनॉमिकली वीकर सेक्शन जो है ना EWS, उन लोगों को 25% फीज माफ़ करना. నెక్స్ట్ పీపుల్ టీచర్ రేషియో ఎట్లా ఉండాలి అంటే ఎవ్రీ 30 స్టూడెంట్స్ దెర్ షుడ్ బి 1 టీచర్. అంటే 60 మందికి 2 టీచర్లు, 90 जनों को 3 टीचर. एवरी 30 बच्चों को 1 टीचर रहना. और एवरी 150 स्टूडेंट देर शुड बी 1 प्रिंसिपल. एवरी 150 स्टूडेंट देर शुड बी ए प्रिंसिपल. ఇంకా ప్రైమరీ స్కూల్స్ ప్రతి ఒక్క 1 kilometerకి ప్రైమరీ స్కూల్ ఉండాలి. అంటే ఇప్పుడు మీరు స్కూల్ చదువుతున్నారు అంటే మీకు 1 kilometer దగ్గరనే ప్రైమరీ స్కూల్ ఉండాలి. ఇంకా ఎలిమెంటరీ స్కూల్ ప్రతి ఒక్క 3 kilometerల ఉండాలి. ఇది RTE అంటుంది. प्राइमरी स्कूल क्या है 1 किलोमीटर के अंदर रहना. एलिमेंटरी और मिडिल स्कूल 3 किलोमीटर के अंदर रहना, यानी 6 to 8. और 6 to 8 का पीपल टीचर रेशियो क्या है बोलते हो
every 35 students there should be one, every 35 students there should be one teacher. నెక్స్ట్ ఇంకా ఆర్టీ ఏమంటుంది అంటే 1 to 5th క్లాస్ వాళ్ళకు 200 వర్కింగ్ డేస్ ఉండాలి 1 ఇయర్లో. ఏ క్లాస్ వాళ్ళకు 1 to 5th क्लास वालों को क्या रहना बोलते 200 वर्किंग दिनार है ना, और क्लास 6 to 8 वालों को 220 वर्किंग दिनार है ना. क्लास 6 to 8 वालों को 220 वर्किंग डेज ఉండాలి. నెక్స్ట్ ఇంకో టీచర్కి జస్ట్ 45 అవర్స్ పర్ వీక్ ఉండాలి. ఒక వారంలో 45 అవర్స్ చేయాలి పని. దాంట్లో ఇంక్లూడింగ్ ప్రిపేటరీ అంటే లెసన్ ప్లానింగ్ కూడా మనకు प्रिपेयर చేయడానికి ఆ అవర్స్లోనే. एक टीचर को 45 आवर्स एक वीक में काम करने का रहता. वो 45 आवर्स में क्या क्या रहता है अपन बच्चों को पढ़ाना भी और जब लेसन प्लान है ना वो भी अपन प्रिपेयर कर सकते. నెక్స్ట్ ఇది జనరల్ నాలెడ్జ్ కోసం 1 to 5th మనం టీచర్ని పిఆర్టీ టీచర్ అంటాము. మనం ఏమంటాము పిఆర్టీ అంటే ప్రైమరీ టీచర్. 6 to 10th వాళ్ళని టీజీటీ అంటాం, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్. 11 to 12ని పీజీటీ అంటాం మనము, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్. నెక్స్ట్ మన టాపిక్ NCF అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్ 2005 ప్రిపేర్డ్ బై NCERT. ఇది ఒక డాక్యుమెంట్. ఏం డాక్యుమెంట్? NCF అంటే ఒక డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్ ఎవరు తయారు చేశారు అంటే ఎవరు ప్రపోజ్ చేశారు, ఎవరు డిక్లేర్ చేశారు అంటే NCERT, నేషనల్ కరికులం ఎడ్యుకేషన్. ఏముంటుంది అది NCERT ఫుల్ ఫామ్ చూసుకోండి సరే. నెక్స్ట్ మనకు 4 ఉన్నాయి ఇప్పుడు వరకు. మనకు 4 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్స్ వచ్చేసినాయి. ఫస్ట్ ఎప్పుడు వచ్చింది? 1975లో వచ్చింది. సెకండ్ 1988 में आया. थर्ड कब आया? 2000 में आया. फोर्थ ఎప్పుడు వచ్చింది? 2005 అంటే ఇప్పుడు ప్రెజెంట్. ఇంకొకటి కూడా వచ్చింది NCF 2022. అది మనకు ఈ ఇయర్కి వెళ్ళి మనకు క్వశ్చన్స్ వస్తాయి. మొత్తం ఎన్ని ఉన్నాయి NCFs? 5 NCFs ఉన్నాయి. NCF 22 లాంగ్వేజెస్లో ఉంది. ఎన్ని లాంగ్వేజెస్లో? 22 లాంగ్వేజెస్లో ఉంది. NCFకి హెడ్ ఎవరు? ప్రొఫెసర్ యశ్పాల్ హెడ్. ఇంకా ప్రొఫెసర్ యశ్పాల్ దేనికి హెడ్ ఉన్నాడు? ఇంకా దేనికి అంటే నేషనల్ स्टीयरिंग कमेटी కూడా हेड ఉన్నాడు. यशपाल और किसको प्रोफेसर हेड है बोले तो नेशनल स्टीयरिंग कमेटी को भी हेड है. NCF क्या बोलता है बोले तो एजुकेशन शुड बी ఫ్రీ ఫ్రమ్ రోడ్ మెమరైజేషన్. బట్టి సిస్టమ్ ఉండద్దు. పిల్లల్ని మనం ఇది నేర్చుకోవాలని ఫోర్స్ చేయొద్దు. యాక్టివిటీ బేస్ చెప్పాలి. పిల్లల్ని యాక్టివ్ పెట్టాలి. చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ ఉండాలి. रोड मेमोराइजेशन ఉండద్దు. बच्चे को अपन बट्टी नहीं कराना, रोड मेमोराइजेशन नहीं रहना, टेस्ट बुक से नहीं पढ़ाना, टेस्ट बुक के बियॉन्ड टेस्ट बुक पढ़ाना. ఏమంటుంది? टेस्ट बुक వెళ్ళి చదివిపియద్దు. टेस्ट बुक इज वन ऑफ द रिसोर्स. बियॉन्ड द टेस्ट बुक చదివిపియాలి మనము. टेस्ट बुक के बाहर से पढ़ाना अपन. చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ ఉండాలి. చైల్డ్ని మధ్యలో పెట్టాలి. చైల్డ్ని యాక్టివ్ పెట్టాలి. చైల్డ్ కోసం చదివిపియాలి. చైల్డ్కే లియే పడానా. సమझे ఐసా. నెక్స్ట్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఉండాలి. ప్లేవే మెథడ్లో చదివిపియాలి పిల్లల్ని. ఇంకా ఎన్సీఎఫ్ ఏమంటుంది అంటే ఎన్సీఎఫ్ 2005 ఈజ్ బేస్డ్ ఆన్ కన్స్ట్రక్టివిజం. పియాజే వైగాట్స్కి వాళ్ళందరూ ఏమన్నారు? कंस्ट्रक्टिविज्म जो है ना लोगों उसके ऊपर बेस्ड है. इनका एनसीएफ ఏమంటుంది అంటే టీచర్ యాజ్ ఏ ఫెసిలిటేటర్, టీచర్ యాజ్ ఏ మోటివేటర్, టీచర్ యాజ్ ఏ ఇన్స్ట్రక్టర్. ఇది 3 కూడా ఒకటే. टीचर एज ए फैसिलिटेटर बोले तो भी एक चीज, टीचर एज ए मोटिवेटर बोले तो भी एक चीज, टीचर एज ए इंस्ट्रक्टर बोले तो भी एक चीज. ఇంకా చైల్డ్ షుడ్ బి కెప్ట్ యాక్టివ్ తెలుసు. ఇంకా క్లాస్ మల్టీలింగ్వలిజం ఉండాలి. ఒక క్లాస్లో మల్టీ లాంగ్వేజెస్ ఉండాలి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, తమిళ్, మలయాళం, కన్నడ అన్ని లాంగ్వేజెస్ ఉన్నా కూడా ఏం కాదు. దాని ద్వారా ఏమవుతుంది అంటే
ఒకరినొకరిని చూసి ఒకరినొకరి ఇంటరాక్షన్ వల్ల ఒకరినొకరి సోషలైజేషన్ వల్ల మనము వాళ్ళ లాంగ్వేజెస్ నేర్చుకుంటాం, డైవర్సిటీ నేర్చుకుంటాం, ప్రతి ఒక్క కల్చర్ని మనము రెस्पेक्ट इज़म हर एक चीज़ को अपन रेस्पेक्ट करते, हर कल्चर को अपन रेस्पेक्ट करते, हर डाइवर्सिटी को अपन रेस्पेक्ट करते. हाँ ऐसा. ఇంకా లర్నింగ్ బై డూయింగ్ అంటే యాక్టివిటీ మెథడ్లా ప్లే మెథడ్లా చేయాలి, నేర్చుకోవాలి. सीखना कैसा बच्चा करके ही सीखना, एक्टिव रह के ही सीखना. ఇంకా అవుట్ సైడ్ ద స్కూల్స్ ఎడ్యుకేషన్ మనకు స్కూల్ వరకే కాదు, అవుట్ సైడ్ ద స్కూల్ ఎన్వైరన్మెంట్ని లింక్ చేసుకుంటూ చదివిపియాలి. కనెక్టింగ్ ద లైఫ్ అవుట్ సైడ్ ద స్కూల్, కనెక్టింగ్ ద లైఫ్ एंड लिंकिंग विद द प्रीवियस नॉलेज, कनेक्टिंग द मन इनका जो बच्चों का कैसा पढ़ाना, प्रीवियस नॉलेज से पढ़ाना. जो स्कूल की बाहर की दुनिया है ఇప్పుడు ఫీల్డ్ బేస్డ్ యాక్టివిటీ బేస్డ్ మనకు జూ पार्क लेसन ఉంది, तो పిల్లల की जू पार्क की తీసుకుపోవాలి. अगर बच्चों को नेचर के बारे में पढ़ाना है तो नेचर दिखा के लाना. बच्चों को फार्मर के बारे में पढ़ा रहे, खेती बाड़ी के बारे में सिखा रहे, ఇంకా క్రాప్స్ గురించి నేర్పిస్తున్నామంటే వాళ్ళకి మనం ఫీల్డ్ ట్రిప్స్ తీసుకుపోవాలి, అక్కడ ఫార్మర్స్ దగ్గరికి చేనులకు తీసుకుపోవాలి పిల్లల్ని అట్లా. ఇంకా ఎన్సీఎఫ్ ఏమంటుంది, ఆల్ రౌండ్ డెవలప్మెంట్. ఎన్ఈపీ ఏమంటుంది అంటే హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటుంది. మరి ఎన్సీఎఫ్ क्या बोलता, ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రెండు మీనింగ్ సేమే కానీ వర్డ్స్ డిఫరెంట్. సిడిపి అంటేనే వర్డ్స్ గేమ్. एनईपी क्या बोलता, होलिस्टिक डेवलपमेंट बोलता. हमारा एनसीएफ क्या बोलता, ऑल राउंड डेवलपमेंट बोलता. और एनसीएफ क्या बोलता, बोल दो लर्निंग शुड बी कॉन्क्रीट टू अब्स्ट्रैक्ट. क्या बोलता एनसीएफ, లర్నింగ్ कैसे కాంక్రీట్స్ ఆప్షన్ అంటే మనము ఏదైనా చదివిపియాలంటే ముందు ఏదైనా మనం చూపించాలి వాళ్ళకు. ఫర్ ఎగ్జాంపుల్ మనం వాళ్ళకు జూ पार्क के लिए लेसन చెప్తున్నాము అంటే जू पार्क के बारे में बोल रहे तो लोग जानवरों के तस्वीरें या जानवरों के मॉडल्स या कुछ भी लाके लोगों को अपन बताना. और एनसीएफ क्या प्रपोज करा बोल तो एनसीएफटीई అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్. ఇది ఎప్పుడు వచ్చిందంటే 2009లో వచ్చింది. బై ఇది ఎవరు చెప్పారు, నేషనల్ కరికులం ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ అని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ప్రపోజ్, ఎన్సీఎఫ్ ప్రపోజ్ చేయలేదు. ఎన్సీఎఫ్ ప్రపోజ్ नहीं करा, सॉरी, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రపోజ్ करा. हाँ నెక్స్ట్ గైడింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎన్సీఎఫ్ ఏమేమి ఉంది అంటే లైఫ్ అవుట్ సైడ్ ద స్కూల్, స్కూల్ బయట చెప్పాలి, రోడ్ మెమరైజేషన్ ఉండద్దు, డ్రిల్ అండ్ ప్రాక్టీస్ కూడా ఉండద్దు, ఎన్రిచ్డ్ కరికులం ఉండాలి, కరికులం మంచి ఉండాలి, करिकुलम में वो अच्छा रहना, टेक्स्ट बुक के बाहर का पढ़ाना. टेक्स्ट बुक इज़ नॉट ए टोटल रिसोर्स, टेक्स्ट बुक इज़ जस्ट ए वन ऑफ द रिसोर्स. टेक्स्ट बुक पूरा भंडार नहीं है, वो जस्ट एक खाली पार्ट है. वो एक चाइल्ड शुड बी वेल सोशलाइज्ड, चाइल्ड ने पूरा अपन सोशलाइज कराना, हर जने से लिंक कराना और बाहर की दुनिया से भी अपन पढ़ाना. फ्लेक्सिबल एग्जाम्स करना, एग्जाम्स ఎట్లా ఉండాలి, ఫ్లెక్సిబుల్ ఉండాలి. ఇంకా ఎన్సీఎఫ్ ఈజ్ బేస్డ్ ఆన్ లర్నింగ్ వితౌట్ బర్డన్ యాక్ట్ 1993. సిసి ఉంది కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఇవాల్యుయేషన్, అది మనం నెక్స్ట్ వీడియోలో మనం కంటిన్యూ చేద్దాం దాని ద్వారా. ఎందుకంటే అది సిసి ఉంది, నెక్స్ట్ నిపుణ్ భారత్ ఉంది, ఇంకా మనకు వేరే మెథడ్స్ ఉన్నాయి. అది జనరల్ కాన్సెప్ట్స్ ఒక వీడియోలో మనం కవర్ చేద్దాము. సో నెక్స్ట్ కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి ఎన్ఈపీ 2020 ద్వారా చూద్దాము. మదర్ టంగ్ ఉండాలి, ఖచ్చితంగా మదర్ టంగ్ లాంగ్వేజ్లోనే మనం నేర్పియాలి. ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు 1 to 5th వాళ్ళకి ఖచ్చితంగా మనము किसने पढ़ाना, मदर टंग लैंग्वेज. जो बच्चों की मदर टंग लैंग्वेज है वही अपन लैंग्वेज अपन पढ़ाना. कौन सी क्लास तक, 1 to 5th क्लास तक. और कोडिंग क्लासेस देना बच्चों को. कोडिंग क्लासेस शुड बी स्टार्ट फ्रॉम 6th क्लास. 6th క్లాస్ నుంచి కోడింగ్ క్లాసెస్ స్టార్ట్ కావాలి. ఎవరంటున్నారు, ఎన్ఈపీ 2020. ఇంకా 360 ప్రోగ్రెస్ కార్డ్ అంటే అదే కోగ్నిటివ్, అఫెక్టివ్ అండ్ సైకోమోటర్, అవి దానికి 360 ప్రోగ్రెస్ కార్డ్ అంటాం. నెక్స్ట్ మనకు వచ్చింది ఎన్సీఎఫ్ 2022. ఇది మన ఈరోజు వీడియోలో లాస్ట్ టాపిక్.
సో ఎన్సీఎఫ్ 2005 లాస్ట్ ఇయర్ వరకు ఎన్సీఎఫ్ 2005 ఉండే, కానీ ఈ ఇయర్ నుంచి ఏ సాల్సే ఎన్సీఎఫ్ 2022 भी आया. సో ఎన్సీఎఫ్ 2022 ఏమంటుంది అంటే ఈసీసీ విల్ బి కీ ఏరియా ఫర్ ఈసీసీ అంటే అర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, అంటే అంగన్వాడీ స్కూల్స్, బాల్ విద్యాలయ अंगनवाड़ी स्कूल्स ఏమైనా ఉంటాయా అది की एरिया అంటే वो मेन एरिया से बच्चों के डेवलपमेंट के लिए. और वो लॉन्च कौन करे बोलते धर्मेंद्र प्रधान करा. कौन लॉन्च करा, ఎవరు లాంచ్ చేశారు ఇది ఎన్సీఎఫ్ 2022 ఎవరు లాంచ్ చేశారు అంటే ధర్మేంద్ర ప్రసాద్, ఆయన ఎవరు ఎడ్యుకేషన్ మినిస్టర్. ఇంకా ఎన్సీఎఫ్ 2022 ఏం ఇనాగ్రేషన్ చేసిందంటే బాల్ వాటికాస్ కేంద్ర విద్యాలయం కేవీఎస్ బాల్ వాటికాస్ ఇనాగ్రేషన్ వాళ్ళు చేశారు. ఇంకా అకార్డింగ్ టు ఎన్సీఎఫ్ 2022 ద కరికులం వుడ్ కవర్ స్కూల్ ఎడ్యుకేషన్, అర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్, అడల్ట్ ఎడ్యుకేషన్ అండ్ టీచర్ ఎడ్యుకేషన్, అంటే ఈ 4 టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఎన్సీఎఫ్ 2022 कवर చేస్తుంది అంట. ये पूरा जो भी है ना 4 टाइप ऑफ एजुकेशन वो कवर करता कहते. हाँ, एनसीएफ 2022 इज फॉलोड అంటే ఎన్ఈపీ 2022ని ఫాలో చేసి ఎన్సీఎఫ్ 2022 తయారైంది. जो एनईपी 2023 नेशनल एजुकेशन पॉलिसी 2020 जो था ना उसको फॉलो करते हुए एनसीएफ 2022 आया. नेक्स्ट नेशनल करिकुलम फ्रेमवर्क एनसीएफ 2022 के जो मेन जो है ना 4 एजुकेशन क्या क्या है, स्कूल एजुकेशन, अर्ली चाइल्डहुड एंड केयर एजुकेशन, टीचर एजुकेशन एंड अडल्ट एजुकेशन. और क्या बोला बोल तो सेट ब्रेन डेवलपमेंट इज रैपिड फास्ट. क्या बोला बोल तो जब फर्स्ट क्लास से 8 इयर्स की जो फर्स्ट 1 to 8 इयर्स పిల్లలు ఉన్నాయి కదా వాళ్ళ లోపల బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా फास्ट ఉంటుంది అంట. जो बच्चे 1 से 8 साल तक है ना उन लोगों के बीच में डेवलपमेंट बहुत फास्ट होता कहते हैं. నెక్స్ట్ కాన్సెప్ట్స్ ఏమేమి కాన్సెప్ట్స్ ఉన్నాయంటే చూడండి ఇక్కడ ఫిజికల్ డెవలప్మెంట్ ఎన్సీఎఫ్ 2020లో పిల్లల మనం ఫిజికల్ డెవలప్మెంట్ చేయాలి, లైఫ్ అండ్ ఎనర్జీ గురించి చెప్పాలి, ఇమోషనల్ అండ్ మెంటల్ డెవలప్మెంట్ చేయాలి, ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ మనకి వాళ్ళకి చేయాలి, స్పిరిచువల్ డెవలప్మెంట్ మనం వాళ్ళ टीचर्स वालों लोपल डेवलपमेंट करना. ये सारे डेवलपमेंट अपन बच्चे के अंदर करना. और अगर अदर फॉर्म सीखे तो इसमें क्या क्या है बोल तो लर्निंग ఎట్లా ఉండాలి, टाइप बेस्ड लर्निंग ఉండాలి, స్టీరియోటైపింగ్ అవాయిడ్ చేయాలి, ఏది నడుచుకుంటూ వస్తుంది అది మనం అవాయిడ్ మనం చేయాలి. जो भी परंपरा चल रही सालों से वो अपन अवॉइड करना. और जेंडर रिप्रेजेंट जेंडर में भी कुछ भी इनइक्वालिटीज़ नहीं करना. हाँ, और मोरल वैल्यू सिखाना बच्चों को, एथिकल वैल्यू सिखाना और बच्चे के होलिस्टिक डेवलपमेंट पे अपन फोकस अपन करना. సో ఇది ఇక్కడనే వీడియో ఎండ్ అయిపోతుంది. సో నెక్స్ట్ వీడియోలో మనం జనరల్ కాన్సెప్ట్స్ ఆర్ థియరీస్ కూడా చేద్దాము.